సినిమాకి ఒక మాటలనేది ఎంత ప్రాణం. అలాంటి మాటలు ఉంటేనే సినిమా చూడాలా? లేదు లేకుండా కూడా చూడొచ్చనేది గతంలో మనం 'పుష్పక విమానం' టైంలో చూసాం. మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక వైబ్రెంట్ డైరెక్టర్. తెలుగుకి ఎంత మంచి విలువలున్న డైరెక్టర్ అంటే అంత మంచి డైరెక్టరు. 'పిల్ల జమీందార్'తోని ఒక్కసారిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన డైరెక్టర్ అశోక్ గారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఇప్పుడు ప్రస్తుతం ఒక మంచి సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ నేను చెప్తా గానీ బట్ ఆయన చేత చెప్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకనే ఒకసారి మీకు అశోక్ గారిని పరిచయం చేస్తాను మన టాక్ తెలుగు ప్రేక్షకులందరికీ. నమస్తే అశోక్ గారు. శివ గారు. నైస్ నైస్. మీ గ్రోత్ చూస్తున్నాము, మీ జర్నీ చూశాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చాలా మంచి సబ్స్క్రైబర్ తోటి, తర్వాత చాలా మంచి కంటెంట్ తోటి. అయినో బేసికల్గా మీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కాబట్టి అదరగొట్టేస్తున్నారు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో కాదు సార్, నాకు డిజిటల్లో ఒక విప్లవం అవ్వాలి మీరు కూడా. థ్యాంక్ యూ సార్. అవుతాం. దేనికంటే I know. ఒరిజినల్ కంటెంట్ ఉన్నప్పుడు అదే ఇప్పుడు మనం డబ్బునో ఇంకో దాన్నో లాక్కోవచ్చు, జ్ఞానం లాగలేదు. సరస్వతిని జ్ఞానాన్ని ఎవరు లాగలేరు కదా. అదే చెప్పాను, పేపర్ పెన్ పెట్టుకుని వాడు ఎప్పుడు మోసపడు. కరెక్ట్ సార్. అయితే అసలుకి మీ టైటిలే నాకు భలే నచ్చింది. థ్యాంక్ యూ. ఉఫ్ ఈజ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టుగా పిల్ల జమీందార్ని ఇప్పటికీ చాలా చోట్ల షార్ట్ కట్లో స్ట్రెస్ బస్టర్ అంటారట. నాకు తెలియదు. నేను మా యూఎస్ మా ఫ్రెండ్స్ ఎవరు అంటే మిమ్మల్ని మేము పిల్ల జమీందారని మళ్ళీ రేపు ఒకసారి కాసేపు స్ట్రెస్ బస్టర్ పెట్టు అంటారు. అలాగా స్ట్రెస్ బస్టర్ని ఎందుకు ఫీల్ అవుతారు అంటే కనుక ఒక లోలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సడన్గా పెట్టుకుని కాసేపు నవ్వుకుంటారు. సో ఉఫ్ టైటిల్ పెట్టేటప్పుడు కూడా యాక్చువల్గా అంటే ఈ సినిమాలో డైలాగులు మాట్లాడడానికి అవసరం లేదు అని అనుకున్న తర్వాత డైలాగులు లేనప్పుడు దీనికి పదమో పేరో ఎందుకు పెట్టాలి అని చెప్పి అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ కింద పెడదామని ఉఫ్ అనుకున్నాను. ఓకే. అండ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఒక రిలాక్సేషన్ అది మీరు మరో స్ట్రెస్ బస్టర్ అంటారు కదా, అలాగే ఉఫ్ అమ్మయ్య మంచి సినిమా చూసి ఆ ఫీల్ కోసమని అది కూడా పనికొచ్చిందని అనుకున్నాను. కానీ హో సియాపా అంటే ఏ సియాపా అనేది మనలాగా గందరగోళం, హంగామా, ఈ హడావిడి. ఇంకా తెలుగు ప్రాపర్గా తెలుగులో చెప్తే హడావిడి. ఏంటి హడావిడి? ఇంకా తెలుగు మాట ప్రాపర్ తెలుగు మాట కంగాళిగా ఉందండి అంటారు కదా. మీరు కడుపులో ఎలుకలు పెరుగుతున్నాయని చెప్పి మాస్లో మాట్లాడే మాటని కంగాళిగా ఉందండి అంటారు కదా. ఏ సియాపా అంటే ఏంటి హడావిడి అన్నట్టు. ఒక కియాస్ లాగా. కియాస్ మన తమిళ్ కలగలపు అంటారు. హంగామా హంగామా పంజాబీ వర్డ్ సియాపా. ఎక్కువ సియాపా అనేది పంజాబీ. పా అనేది యాడ్ చేస్తూ ఉంటారు పంజాబీ. కరెక్ట్. సో అది ప్రొడ్యూసర్స్ చాయిస్. బట్ నాకు ఉఫ్ మాత్రం చాలా అట్మోస్ట్ ఫన్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్. అవతల వాడి ఫ్రస్ట్రేషన్ నుంచి మనం ఫన్ ఎత్తుక్కోవటం. అని ఆ ట్రైలర్ చూశాను సార్. నవ్వి 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 అంటే అది ఏంటి నా ఇంత బాగాలేదు వెరైటీగా తీసాడే అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ గారు. యాక్చువల్గా నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పుష్పక్ అండి. సత్యహరిచంద్ర దాదాసాహెబ్ ఫాల్కే తీశారు. అప్పుడు టెక్నాలజీ లేక సౌండ్ ఇది లేక చేశారు. తర్వాత సంగీతం శ్రీనివాస్ గారు ఎందుకు చేయకూడదని చేశారు. అవును, డైలాగే ఉండకూడదు అని ఒక రూట్ పెట్టుకొని ఒక రూల్ పెట్టుకొని చేశారు. ఐ థింక్ మేబీ మీరు కూడా ఆ సినిమాని థియేటర్లో చూసుంటారు. నాకు తెలిసి VHS క్యాసెట్స్లోనో లేకపోతే దూరదర్శన్లో వచ్చినప్పుడు, దూరదర్శన్ టీవీ కూడా అనకూడదు, దూరదర్శన్లోనూ వచ్చినప్పుడు చూసినట్టు. సో అప్పటికే ఎక్సైట్మెంట్ ఉంది. పుష్పక్ పేరు చెప్పిన అవునా భలే సినిమా. ఏ హీరో అయినా కూడా సహజంగా ఆర్టిస్టులందరికీ ఒక రిఫరెన్స్ బుక్ లాంటిది నవ్వుకోవడానికి. 37 ఏళ్ళు ఆ ఫజిల్ని ఇంకెవరు క్రాక్ చేయలేకపోయారా అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. అయితే అలాంటి సినిమా చేద్దామా అంటే అలాంటిది మళ్ళీ కదా ఆల్రెడీ చేశారు కదా అన్నట్టు. డైలాగ్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే డైలాగ్ లేని సినిమా అని చెప్పని. మోస్ట్ ఆఫ్ అవర్ డే అండి 80% మన డేని మనం వింటాం, అవును, లేదా ఆలోచిస్తుంటాం. 20% మాత్రమే రోజులో మాట్లాడుతున్నాం. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే అది బెడ్రూమ్ దాకా వచ్చేసింది. ఆ మౌనం, ఆ సైలెన్స్ అనేది బెడ్రూమ్ దాకా వచ్చేసింది. పక్కనే భార్య ఉంటుంది, ఆవిడ ఏదో పని చేసుకుంటుంది. ఆవిడ మీకోసమే చేస్తుంటుంది ఆ పని. అంటే ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం టీచరో లెక్చరరో. ఆవిడని ఎందుకు డిస్టర్బ్ చేయటం, పాపం నా కోసం ఎంత కష్టపడుతుంది ఫ్యామిలీని డెవలప్ చేయడం కోసం మీ ఫీలింగ్ ఉంటుంది. కానీ మీ కళ్ళల్లో ఆవిడని చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, అరే పాపం అని చెప్పని. ఆమె ఏమనుకుంటుందంటే నేను అన్నం పెట్టకుండా వీడికి పక్కన కూర్చోబెట్టాను, వీడు ఏడుపు మొహం పెట్టినట్టున్నాడని ఆమె అనుకుంటుంటుంది. పర్సెప్షన్స్ మారుతుంటాయి కానీ సైలెన్స్ రాజ్యం వెళ్తుంది. కానీ అసలుకి ఈ టైంలో నాకు తెలిసి
వన్ ఆఫ్ ది మంచి డైరెక్టర్స్లో, క్వాలిటీ డైరెక్టర్స్లో, కంటెంట్ మీద గ్రిప్ ఉన్న డైరెక్టర్స్లో అశోక్ గారు ఒకరు. ఇలాంటి టైంలో మీరు అనుష్క గారితో చేసి, భూమి ఫడ్నేకర్ గారితో చేసి, నాని లాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్లో ఉండే ఒక నానిని తీసుకొచ్చి స్టార్ రేంజ్కి, ఫస్ట్ పిల్ల జమీందార్ తర్వాతే నాని రికగ్నైజేషన్, అరే భలే చేస్తాడరా నాని అని. ఆ తర్వాత అతనికి భలే భలే మాట్లాడవే కానీ పెద్ద పెద్ద వెరీ టాలెంటెడ్, అదే చెప్తాను. ఒక టైగర్కో లయన్కో మంచి మీట్ ఇస్తే, అవతల పక్క పోటీ ఇస్తే దే విల్ షో దట్. అంటే కంటెంట్ కూడా బాగుంటే రవితేజ గారు ఎర్రగదీస్తారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రవితేజ గారికి మంచి కంటెంట్ ఇస్తే చంపేస్తారు, నవ్వులేస్తారు. అంటే మనకున్న తెలుగు ఆర్టిస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్స్లో నాని గారు ఒకరు. కథను అడాప్ట్ చేసుకొని కథను ఓన్ చేసుకొని, ఓకే నేను ఇలా కాదు ఇలాగే బిహేవ్ చేయాలని చెప్పి ప్రిపేర్ అయిపోతే ఆ సినిమా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అంటానికి ఎగ్జాంపుల్ పిల్ల జమీందార్. అందులో ఏం బేషిజం పోడు, కాసేపు హెచ్చులుపోతున్నాడు. బికాస్ వాడికి తెలియదు వాళ్ళ నాన్నకి డబ్బులు ఉన్నాయన్న అహంకారం తప్పితే ఇది ప్రౌడ్ అని ప్రజెంట్ చేయాల్సిన విషయమా అని కూడా అర్థం కాదు. అదేంటి అందులో మీకు అతని అమాయకత్వాన్ని ఒక సీన్లో చెప్తాను. అంటే కాస్ట్లీ బట్టలు వేసుకుంటే తప్పితే మనం కాస్ట్లీ కనిపించమంటూ ఈ మొహం మీద కాకిరెట్టాయి అని చెప్పిన ఒక డైలాగ్ ఉంది. సో అదేంటంటే బట్టలు పైన అలంకారాలతోటే మనం గొప్పగా ఉంటామా చెప్పని, అదే సొసైటీకి మనం గొప్పగా కనపడాలా అన్న దాంట్లోనే ఒక రకమైనటువంటి ఫోబియా మొదలవుతుంది. సో కథని అర్థం చేసుకోవడం, సెన్సిటివ్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ విషయంలో నాని చాలా తెలివిగా ఫస్ట్ నుంచి కూడా అష్టచమ్మ దగ్గర నుంచి కూడా లెక్కేసుకుంటే, అష్టచమ్మ ఏంటి మీకు విమిలి కబడ్డీ జట్టు అవకాశాలు అతన్ని ఎత్తుక్కుంటూ వచ్చినాయా లేదా అతను మంచి అవకాశాన్ని విమిలి కబడ్డీ జట్టు కూడా ఎంత మంచి సినిమా మీకు అలా మొదలైంది. ఆ టైంకి వచ్చి అలా మొదలైంది. దాని తర్వాత మళ్ళీ వెప్పం అనే ఒక సినిమా ఉంటుంది సార్, సెగ అని తెలుగులో డబ్బింగ్ చేశారు. వెప్పం నాకు చాలా ఇష్టమైన సినిమా, నాకు కూడా చాలా ఇష్టం. బట్ అంటే అదే స్టోరీ సెలక్షను, అగ్రెసివ్గా గట్సీగా చేయటం సినిమా అతనికి చాలా ఇష్టం. అందుకే నాని అర్హుడు. అంత కంటెంట్, అంత సరస్వతి ఉంది అతనిలో నిజంగా కూడా. ఇప్పుడు మీరు చెప్తారు సార్ పాఠం డైరెక్టర్గా, దాన్ని అర్థం చేసుకునే స్టూడెంట్ ఉండాలి కదా. అదే రైట్ మాట అండి. ఇప్పుడు అందరూ అట్లా అని బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు, బట్ వాడికి ఆ ముందు ఫ్రంట్ బెంచ్లో కూర్చోడానికి అవకాశం వచ్చినట్టు టైం పడుతుంది. కానీ అప్పుడు కూడా మళ్ళీ మీరు అన్నందుకు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అన్నారని నేను అంటున్నాను. ధనరాజు గారి క్యారెక్టర్ ఉంటుంది పిల్ల జమీందార్. అబ్బో వాట్ ఏ క్యారెక్టర్ అండి ధనరాజు. పిల్ల జమీందార్ మేము స్టార్ట్ చేస్తుంటే ధనరాజు యాక్చువల్గా నానినే సజెస్ట్ చేశారు, ధనరాజు పెడదాము బాగా చేసి, మా ఇద్దరు కాంబినేషన్ బాగా వచ్చింది. ఆ క్యారెక్టర్లో ధనరాజు సార్ నాని చెప్పారని నేను ఆఫీస్కి వచ్చారు. వచ్చితే ఆఫీస్ అప్పటికి డిఎస్ రావు గారు ఆఫీస్. అది సార్ నాని డేట్ ఇస్తాడని ఆఫీస్ పెట్టారా లేదా ఆఫీస్ పెట్టి నాని డేట్ కోసం ట్రై చేస్తున్నారా అనేది అన్నాడు. నీ పేరు నాన్నే చెప్పాడని చెప్పాను అనగానే దాన్ని అట్లాగా ఆ తర్వాత మంచి మిత్రులు అయ్యాము. అక్కడ ఒక వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు. నాని కూడా చాలా అందరితో కలిసిపోయి, అంటే జరిగిన సీన్స్ని సాయంత్రం పూట మళ్ళీ డిస్కస్ చేసుకొని దాని మీద జోకులు వేసుకొని నవ్వుకునే పరిస్థితులు. నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు సత్య, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టరు. అయితే లాస్ట్ మినిట్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సడన్గా 15 రోజులు డేట్లు ఇవ్వలేనండి, నాకేదో 2 రోజుల మధ్యలో ఏదో వేరే ఛానల్కి ఇవ్వాలని చెప్పని, ఫనీ అనుకుంటాను, మిమిక్రీ ఫనీ అంటాను, అతను డ్రాప్ అయిపోయాడు లాస్ట్ మినిట్లో. అది కూడా ఏంటి, మేము లొకేషన్కి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఇప్పుడు ఎవరికి చేయాలి ఏం చేయాలని. అంటే కథలో వీడు ఎక్కువ ఫాలో అయినాడు. వీడు కథ చెప్తున్నప్పుడు ఒక వెర్రీ రియాక్షన్స్ ఇస్తుండేవాడు, ఇట్లా పిచ్చి పిచ్చి చూపులు, అంటే నాన్ సింక్ రియాక్షన్స్ ఇస్తుండేవాడు. అంటే వీళ్ళు బాగానే చేస్తున్నారా లేదా అన్నట్టుగా ఉండేది. మేము నవ్వుతూ చేస్తుండే, వీళ్ళు బాగానే చేస్తున్నారా ఓకే ఏదో ఆ ఫీల్లో ఉండేవాడు. నాని కూడా నవ్వుతుండేవాడు, వీడి రియాక్షన్స్ ఇలా ఉన్నాయి. సరే అయితే సత్య నువ్వు చేస్తావా అన్న, సార్ నా వల్ల కాదు, నా భయం సార్, అది సార్ ఇది సార్ అని చెప్పిన, ఏమయ్యా ఇది అని చెప్పంటే కట్ చేస్తే దాని తర్వాత నాని వ్యానిటీలోనే కూర్చునేవాడు. వీడు అశోక్ డైరెక్షన్కి పనికిరాడు, యాక్టింగ్కి పనికిరాడు అని చెప్పి జోకులు వేసుకోవాలి. అదే సత్య ఈరోజు వన్ ఆఫ్ ద స్టార్ లీడింగ్ కమెడియన్. చూడగానే జనం నవ్వు వచ్చేస్తుంది అతను చూడగానే. అదే తను మీ అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడు. అప్పుడే చెప్పిన
ఒక 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 వెర్రి 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 రియాక్షన్స్ ఇస్తుండేవాడు. మనం ఒకటి మాట్లాడుతుంటే దానికి దగ్గర కౌంటర్ ఉండేది కదా! దానికి ఒక విచిత్రమైన రియాక్షన్స్ ఇస్తుండేవాడు. సత్య ఇలా చేస్తావు, ఒక నాన్సింగ్ క్యారెక్టర్ ఉంటుంది. వాడు ఏంటి అందరూ బాధలో ఉన్నప్పుడు వాడు సీరియస్‌గా వచ్చి ఎవడో ఏడుస్తాడంట. వాడు సంబంధం లేని బిహేవ్ చేస్తుంటాడు. మీకు సినిమాలో కూడా అవును. నేనేం చేయాలి సార్ అంటే, నువ్వు చేసేది చెయ్యన్నా. సో అలాగా సత్య ఈరోజు సత్య లీడ్ హీరో చేస్తున్నాడు అది ఇది అని చెప్పంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. వెరీ నైస్ వ్యక్తి. అయితే సార్ నాకు అశోక్ అనగానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అలా 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 వచ్చేస్తాయి. దేనికంటే ఉషోద్ అని ఒక సినిమా చేసి దానికి మీకు బంగారు నంది అవార్డు తీసుకున్నారు. అది చిల్డ్రన్ ఫిల్మ్. అది చిల్డ్రన్ ఫిల్మ్ అయినా సార్, ఫిల్మ్ ఈజ్ అ ఫిల్మ్. ఒక డైరెక్టర్ క్రియేట్, అదే నేను అంటాను సార్, చిల్డ్రన్ ఫిల్మ్ చేసేసాను. సార్ నేను ఎదిగిందే హౌ టు టీచ్. నేను కొరియోగ్రఫీ చేసేటప్పుడు మెడ్రాస్లో ఎలాగా ఇది చేస్తున్నవాడినో క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నవాడిని. నేను సాఫ్ట్గా ఉంటాను అని చెప్పి పేరెంట్స్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఐ లవ్ కిడ్స్. మా పిల్లలతో డీల్ చేసేది ఒక తీరు ఉంటుంది. ఆ పిల్లలకి డ్యాన్స్ నేర్పించే దాంట్లో పేషెన్సీ కావాలి. సో అలాగా పిల్లలు చాలామంది ట్యూన్ అయిన పిల్లలు ఉన్నారు. మన తెలుగు ప్రొడ్యూసర్ ఒక ఆయన ఏదో ఒక రైటర్తో చిన్న ఇబ్బంది అయింది, కానీ ఆ కథ ఆల్రెడీ గవర్నమెంట్కి ఓకే అయింది. ఆల్రెడీ ఓకే అయింది. ఆ తర్వాత గొడవ అయింది. సో వాళ్ళు ఏంటంటే ఇన్ టైం చేస్తారా చేయరని ఈయన ప్రెషర్ చేయడం మొదలెట్టారు. బై ద టైం నేను లండన్ డైరెక్షన్ కోర్స్ అది చేసేసి వచ్చాను. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఒక 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 ఇంటర్నేషనల్ వింగ్ ఏదో జడ్జెస్ ప్యానెల్లో ఉన్నా నేను. అక్కడ సెన్సార్ బోర్డ్ ఆఫీస్లో వీళ్ళందరూ మీటింగ్ జరుగుతుండేది. సో నేను తెలుగు అబ్బాయి అయింది ఇందులో ఉన్నాడు ఏంటి అంటే, కానీ నేను చదువుకొచ్చింది అక్కడి నుంచి అని చెప్పంటే, సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పి వచ్చాడు ఫస్ట్. అది సార్ దీన్ని సార్ట్అవుట్ చేయగలరా అంటే, మీరు ఎవరితో చేయండి, అది పెద్ద పని కాదంటే, బట్ కథ ఇదే ఉండాలి సార్, కథ ఇది ఉండకూడదు సార్, కథ ఇదే ఉండాలి, కథ ఇది అంటే కాపీరైట్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆయన మాట వింటలేదు రైటరు. వేరేజ్ సినిమా వాళ్ళు అప్రూవ్ చేసిన సినాప్సిస్ ఏమో అలాగే ఉండాలి, లేకపోతే వాళ్ళు అది ఒప్పుకోరు. సో సరే అండి, అంతా బాగానే ఉంది, దీంట్లో అసలు మేజర్గా ఒక విషయం మిస్ అవుతుంది. సహజంగా థర్డ్ బేబీ కొంచెం నెగ్లెక్టెడ్గా ఉంటారు సార్. ఇంట్లో చిన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. థర్డ్ యా ఫోర్త్ అంటే ఆ రోజులు 3-4 ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈవెన్ సెకండ్స్లో కూడా ఇద్దరు పిల్లల్లో కూడా రెండో పిల్లడికి కొంచెం అన్నీ అంటే ఫస్ట్ ప్రాముఖ్యత దానికి ఇస్తున్నారా, ఇలాంటి చిన్న చిన్న విషయాలే. నాన్న ఫస్ట్ అమ్మాయిని, నా ఇంట్లో ఉంది కదా, నాకు ట్రిప్లెట్స్, ఓ పెద్ద అమ్మాయిని అది రాగానే కాసేపు కూర్చోవాలి, ఒళ్ళో అనిచ్చి కూర్చోకపోతే దానికి ఒక ఇది రాదనమాట. ఆ అమ్మాయి వచ్చి కూర్చోగానే అంటే అది వచ్చి కూర్చుంటే నేను దూరంగా ఉన్నానని ఫీల్ అవుతాడేమో, వచ్చి చిన్న అమ్మాయి ముద్దుపెడు. సో ఏదన్నా చిన్న విషయాలు అవి మైండ్లో పడుతూ ఉంటాయి. దానికి ప్రాముఖ్యత వెళ్తుందేమో, ఫస్ట్ కలర్ దాని చేతికి ఇచ్చేస్తున్నారేమో, గౌన్ ఏదైనా తీసుకుంటే బెస్ట్ కలర్ దానికి ఎత్తుకెళ్ళి రెండో దానికి వస్తుందేమో, ఇలాగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వాళ్ళు ఒక చిన్న మైనస్లో పెట్టుకుంటారు. నా పాలసీ ఏంటంటే, ఒక రన్నింగ్ రేస్ ఉందండి. రన్నింగ్ రేస్లో 1, 2, 3 అంటే ఇంకా 3వ 4వ వాడు బ్రతకటానికి కూడా అర్హుడు కాదంటే కనుక పిచ్చి మాట. బికాస్ అసలు రన్నింగ్ రేస్కి రావడానికి ఆ 10 మంది ట్రాక్ మీదకి వచ్చారు చూసారా, వాళ్ళు 140 కోట్ల మందిలో నుంచి వచ్చారని చెప్పి నేను బిలీవ్ చేస్తాను. 100%. వీళ్ళు 140 కోట్ల మందిని తట్టి నేను 10 మందిగా వచ్చినప్పుడు 1, 2, 3 పేర్లు గుర్తుంటే కానీ మన తర్వాత గుర్తుండిపోవటం అనేది ఓకే, అది కూడా తప్పలేదు. బట్ వాడు బతకడానికి అర్హుడు కాదంటే మాత్రం ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎస్, వీ ఆర్ ఇన్ దర్ రేస్. 11 మంది ఉంటే క్రికెట్ ఆడతాం అంతే. అది 11 మంది దగ్గరికి వెళ్ళటానికి చాలా కష్టం కదా. అది విషయంలో థర్డ్ బేబీ పెయిన్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ, అలా కాదు ఆ థర్డ్ ప్లేస్కి కూడా మనం వాల్యూ ఇస్తే మేబీ ఆ థర్డ్ అమ్మాయి స్టార్ అవ్వచ్చు, ఆ అమ్మాయి లైఫ్లో ఫ్యామిలీలో బెటర్ ఇవి చూపించవచ్చు అని చెప్పి కథ కింద మార్చితే వి గాట్ నంది. కానీ ఎక్కడ చెన్నై, మధ్యలో హైదరాబాదు, ఇప్పుడు బాంబే. ఏంటి సార్ మీ షిఫ్టింగ్ ప్రాసెస్? షిఫ్టింగ్ లేదు సార్, పని సినిమా కూడా అలాగే వెళ్ళిపోయింది కదా. తెలుగు సినిమా ఎక్కడ అమెరికాలో అంటున్నారు. 100%. నేను కూడా చాలా పాజిటివ్. మన హీరోలు అందరూ హాలీవుడ్ చేస్తున్నారు, బాలీవుడ్ చేస్తున్నారు. సో దేర్ ఈజ్ నో బ్యారియర్స్ అండి టాలెంట్లో. అంటే మన తెలుగు హీరోస్ వరకు నేను మాట్లాడితే, మన తెలుగు హీరోస్ మంచి డైలాగ్ చెప్తారు,
ఓకే, మంచి పెర్ఫార్మర్స్, బాగా ఎక్స్ట్రీమ్ టైట్ పెట్టినా కానీ మాటతో కట్టిపడేసే హీరోలు. బాడీ లాంగ్వేజ్ చెప్పండి, అడిషనల్గా యాక్షన్ చెప్పండి, వీటన్నిటికి మించి ప్రతి హీరో బాగా డాన్స్ వేయగలడు. సో సహజంగా వరల్డ్లో చైనా కొరియన్ హీరోని తీసుకుందాం. ఆ కొరియన్ హీరో బాగా యాక్ట్ చేయగలడు, బాగా కామెడీ చేయగలడు, ఫైట్ కూడా చేయగలడు అనుకుందాం. నాకు తెలిసి బాగా యాక్ట్ చేసే ఏ కొరియన్ హీరో ఫైట్ చేయడు. బాగా ఫైట్ చేసే ఏ కొరియన్ హీరో గొప్పగా పెర్ఫామ్ చేయరు. జాకీ చాన్ ఉన్నాడు, అతను బాగా ఫైట్ చేస్తారు, మంచి కామెడీ జనరేట్ చేస్తారు, కానీ డాన్స్ చేయలేరు కదా. అలాగా యునిక్నెస్ అనేది ఎనర్జీ అనేది టాలెంట్ అనేది స్టోర్ అయినటువంటి ప్లేసు తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు. ఓకే, అలాంటి హీరోలతో డీల్ చేస్తున్న డైరెక్టర్లు కూడా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేయొచ్చు. తమిళ ఇండస్ట్రీ మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. రైట్ నౌ తమిళ ఇండస్ట్రీ గొప్ప హిట్లు అందుకోలేకపోతుంది అని అంటున్నారు. గొప్ప హిట్లు అందుకోలేకపోతున్నా, గొప్ప కథలు తీసుకోవట్లేదా లోపలికి? కరెక్ట్. మేబీ హిట్లు మనకి ఎందుకు వస్తాయంటే దే ఆర్ సెన్సిబుల్ టు, మన హీరోలు సెన్సిబుల్గా కూడా ఉన్నారు. ఇప్పుడు అశోక్ గారు, నాకు అసలు మీరు అసలుకి డ్యాన్స్ ఏంటి? అదే ఓకే, నా పాయింట్ ఓకే. డ్యాన్స్, నేను మెడ్రాసు డ్యాన్స్ జాయిన్ అవటానికి యాక్చువల్గా ఇంట్లో ఒక ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను సార్. సినిమాకి పోతానంటే ఎవరు ఒప్పుకుంటారు, ఏ తండ్రి ఒప్పుకుంటారు, బట్ మై ఫాదర్ యాక్సెప్టెడ్. మా మదర్ ఒప్పుకోలేదు, మా మదర్ తరఫు వాళ్ళు ఒప్పుకోలేదు, అందరు తిట్టేస్తున్నారు, కొండ కంట్రీకి వేస్తున్నట్టు, అది నో ఛాన్స్, అసలు వెళ్ళొద్దు అలా ఇలా. బట్ మా ఫాదర్ మాత్రం ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఇట్లా చెప్పాను, నేను ఐ వాంట్ టు డూ సంథింగ్, అది కూడా నేను కొరియోగ్రఫీ చేద్దాం అనుకుంటున్నాను. అదే కొరియోగ్రఫీ సెలెక్షన్ నాకు అర్థం కాల సార్. ఐ లర్న్ 13 వెరైటీస్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్. 13 వెరైటీస్ నేను ఇండియన్ 13 వెరైటీస్ ఉంటాయని కూడా తెలియదు నాకు. 4 తెలుసు, కథక్, భరతనాట్యం, కూచిపూడి, ఇంకోటి ఏదో తెలుసు, కథకళి, మోహినియాట్టం, మలయాళం. అంటే అన్ని ఫామ్స్ డాన్సే కదా అంటారు. కాదు సార్. ఒకటేమో బాడీని ఎక్కువ కదిలించేది భరతనాట్యం, ఎగిరి జంపులుగా ఉంటుంది. ఒకటేమో కూచిపూడి, ఓన్లీ అభినయాన్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సెక్టార్ కూచిపూడి. సున్నితంగా అంటే మరీ నేను కొంచెం అంటే మీరు మలయాళం సినిమాకి తెలుగు సినిమాకి డిఫరెన్స్ అంటే, మలయాళం సినిమా స్లో పేజ్లో చెప్తుంటారు, కొంచెం నెమ్మదిగా అర్థమయ్యేటట్టుగా కథ వివరంగా స్లోగా తీసుకెళ్తారు. వేరే తెలుగు సినిమా షార్ప్ కటింగ్ ఉంటుంది. అక్కడ చూశాడంటే అక్కడ తలుపులు ఇరిగి పడుతుంటాయి. సో అంటే వచ్చేసాడు అనేది. ఇలాగే ఒక నాట్యంలో కూడా ఫాస్ట్గా డాన్స్ చూడగలిగేటటువంటి బ్రెయిన్స్ ఉంటాయి, కూల్గా అలా చూసేది అది కథక్ ఉంటుంది. సో చాలా సున్నితంగా పువ్వులు విసిరినట్టుగా ఉంటుంది డాన్స్ అది. కానీ దాంట్లో విపరీతం అంటే అగైన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. భరతనాట్యం ఒక కైండ్ ఆఫ్ ఎక్సర్సైజు, కూచిపూడి ఒక ఎక్సర్సైజు. ఆ స్టాండింగ్ పోస్చర్స్ కానివ్వండి, ఈరోజు మీకు వస్తున్నటువంటి సయాటికాలకి వాటన్నిటికీ ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్. అది ఆర్ట్ కూడా. సో మన వాళ్ళు రెండు కలిపి ఒక చోట ప్రమోట్ చేయడంలో ధర్మమును సైన్స్ని ఒక చోట చెప్తారా, ఇంటికి గుమ్మానికి పసుపు రంగు వేయండి అంటారు. ఎప్పుడు వేస్తారు అంటే కనుక కరెక్ట్గా సంక్రాంతి వస్తున్నప్పుడు వేస్తారు. సంక్రాంతి వస్తున్నప్పుడు ఎందుకు వేస్తాము అంటే కనుక చలికాలం మొదలవుతుంది. చలికాలం మొదలైనప్పుడు బ్యాక్టీరియా పాత రోజుల్లో బ్యాక్టీరియాని రూట్ చేసేదానికి లేదు కాబట్టి సంక్రాంతికి ముగ్గేస్తాము, గొబ్బిళ్ళు పెడతాము, అందులో యాంటీబయాటిక్స్ అన్నీ ఉండటం వల్ల బ్యాక్టీరియా. సో అలాగా డాన్స్ కూడా చాలా వెరైటీస్. కథక్ ఉంది, లైక్ నేను నేర్చుకున్న దాంట్లో పంజాబీ బాంగ్డా నేర్చుకున్నాను, మోహినియాట్టం నేర్చుకున్నాను. మీకు ముస్లిమ్స్ మాత్రమే పర్టికులర్గా కేరళలో ఒక ఇది చేస్తారు, ఆర్ట్ నేర్చుకున్నాను. తర్వాత కథకళి, మోహినియాట్టం, భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఇది మన గుజరాతీ, బాంగ్డా పంజాబీ, మన దాండియా చేస్తారు, కోలాటం. సో ఇలాగే రాజస్థానీ నేర్చుకున్నాను. రాజస్థానీ మాకు ఒక మాస్టర్ గారు ఉండేవారు, చీరాల వెళ్ళి నేర్చుకున్నాను. మా ఒంగోలు నుంచి ఎవ్రీ సాటర్డే సండే మాత్రమే నేర్పేవాడు. అది ఎలా చాలా ఓపిక అంటే
చిన్న వయసులో ఏం తెలియదు, వెళ్ళి పంపించిన వాళ్ళని అనాలి. అవును, నిజమే. ఇక్కడ వదిలే ఆట ఎందుకులో ఇటు పో అంటే కనుక కుండలతో ఒక ప్రత్యేకమైన గేమ్ ఉంటుంది సార్. కుండలు షిఫ్ట్ చేసుకుంటూ రాజస్థాన్లో ఒక ఇది ఉంటుంది. ఐ ప్రాక్టీస్డ్ ఇట్. కుండ మీద కుండ పెట్టి అంటే కొంత తగ్గిపోతుంది వాళ్ళ దగ్గర కూడా. రాజస్థాన్లో కూడా చాలా తక్కువ చోట్ల ఉంటాయి. మీరు చిన్న చిన్న ఈ ఇవి స్టేజ్ షోలు కూడా కాదు, థీమ్ పార్క్స్ పెట్టినప్పుడు మాత్రమే ఉంటున్నాయి తప్పితే అవి 7 కుండలు పెట్టి కుండ మీద కుండ చిన్న చిన్నవి 7 కుండలు పెట్టి ఇటు ఒక కాలే కుండని ఇటు కుండని పెట్టి ఇసుకలో మాత్రమే డాన్స్ చేస్తారు. అది వెరైటీగా, చాలా వెరైటీగా ఉంటుంది చెప్తున్నా. కానీ అక్కడి నుంచి మళ్ళీ మీరు రాజు సుందరం గారి దగ్గరికి అందరి దగ్గర చేశాను. అందరి దగ్గర స్వర్ణ మేడం 300 సాంగ్స్ చేశాను. 300 సాంగ్స్ చేస్తుంటాను కొరియోగ్రఫీ. కానీ అప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కొరియోగ్రఫీలో అంటే కొంచెం చదువుకున్న ఫ్యామిలీస్ అది చేసుకుంటున్నారు అంటే అప్పుడు ఏమవుతుంది? యాజ్ యాక్టర్కి వెళ్ళాలి. దేనికంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, స్పెషలిస్ట్. క్లాసికల్ నేర్చుకున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ పాయింట్ డాన్స్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండియాలో వన్ ఆఫ్ ది టాపెస్ట్ యాక్టర్. ఎలాగంటే ఇతనికి అన్ని రకాలుగా తెలుసు, నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుందో, కూచిపూడి నేర్చుకుందో, క్లాసికల్ నేర్చుకున్న హీరోలు లేరు. గ్రేస్ సార్, గ్రేస్ వచ్చేస్తుంది సార్. యాక్చువల్గా మీకు కటింగ్ కూడా అదే నేను చెప్పాను, డ్యాన్స్ వల్లే. మీరు అన్నారు కదా దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక, ఈరోజు నేను ఇలాగ డైలాగ్ లేకుండా సినిమా చేయించాను అంటే కనుక 22 మందికి నేను యాక్ట్ చేసి చూపించాలి. నేనే ఏ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను, ఏ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను అన్నది నేను యాక్ట్ చేసి. నేను ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక డోర్ ఓపెన్ చేసి దాంట్లో దూకుదామని ట్రై చేస్తుంది, కానీ ఆ 3rd ఫ్లోర్లో ఉందని రియలైజ్ అవుతుంది. రియలైజ్ అయిన ఒక క్షణంగా తప్పించుకునే భయం కంటే కూడా చచ్చిపోతానన్న భయంలోకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అది 2 చూపించాలి. అది చేసి చూపించినప్పుడు ఆ అమ్మాయి అట్లా చూస్తుంది. నుష్రత్ భరత్ చూసింది, సార్ మీరు హారర్ సినిమాలు చేస్తున్నారు, ఇంత కామెడీ టైమింగ్ ఉంటాయని. అలా ఏం లేదండి, అన్ని టైమింగ్స్ అన్నీ ఒకటి. నేను డాన్స్ బేసిక్గా డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్. నేను ఆ జోనర్ కూడా సెలెక్ట్ చేసుకుని అట్లాగే చేసుకుంటాను. ఒకేలాగా ఒకే జోనర్ చేయలేదు. సార్ 300 సినిమాలకి డ్యాన్స్ కొరియోగ్రఫీ దగ్గర ఉన్నారు కాబట్టి, డ్యాన్స్ కొరియోగ్రఫీలో ఒక అద్భుతమైన విషయం, ఎవరికి తెలియని విషయం, మీరు అనుభవించిన విషయం ఒకటి చెప్పండి సార్. నేను అంటే విషయం కాదు, నేను సునిశ్చితంగా గమనించిన విషయం చెప్పండి సార్. నేను వచ్చేటప్పటికి మాస్టర్స్ కొంతమంది బాగుండేవారు, రాజసుందరం గారు వీళ్ళు, కొంతమంది అప్డేటెడ్గా ఉండేవాళ్ళు కాదు. బట్ వాళ్ళు దే ఆర్ లీడింగ్ ద ఇండస్ట్రీ ఆ మూమెంట్. ఇప్పుడు మీకు సలీం మాస్టర్ గారితో చెప్తే, సలీం మాస్టర్ గారు ది బెస్ట్ డాన్స్ మాస్టర్, బట్ ఆయన కుడికాలతోనూ ఎడంకాలతో మాత్రం మూమెంట్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరైనా మంచి డాన్సర్, ఇప్పుడు ఎన్టీఆర్ గారిని సార్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ చేయండి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. బాడీ సహజంగా ఏంటంటే మీరు నడకని మూమెంట్ చేస్తాం, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే కనుక అది ముందు వెనకాల వెళ్తుంది. దీన్ని ఇట్లా నడవండి అంటే ఎట్లా నడుస్తాం? సో అది ఫన్ అవుతుంది. దాన్ని ఆయన సక్సెస్ చేసి చూపించారు. అది ఎన్టీఆర్ ఇలాగా ఒక్కొక్క రికాలు గురించి. సో సలీం మాస్టర్ గారు వేరే. అలాంటి కండిషన్స్లో ఉన్నది. ప్రపంచం మారిపోతుంది, మైకేల్ జాక్సన్ ఎదిగిపోతున్నాడు, ఇక్కడేమో మాస్టర్లు అక్కడే ఉన్నారు, లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. అలాగా వస్తున్న వాళ్ళలో లారెన్స్ మాస్టర్, రాజసుందరం మాస్టర్ గారు, ప్రభుదేవ గారు లీడ్ చేస్తున్నారు. అదే మాస్టర్ల దగ్గరే కొంత వీక్నెస్ ఉంటే వీళ్ళు రేపు నెక్స్ట్ ఏమవుతుందని అనుకుంటే, కానీ తరుణ్ మాస్టర్ గారు కానివ్వండి, రేఖా ప్రకాష్ కానివ్వండి, సున్ని ప్రకాష్ కానివ్వండి, ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఈ ఫస్ట్ లైన్లో ఉండే 10 మెంబర్స్ మాత్రం ఎరగ తీసేస్తున్నారు. ఆ ఫస్ట్ 10 మెంబర్స్కి ఒక పెద్ద పోటీ ఉండేది, గ్రూప్స్లో సెలెక్ట్ చేసిన. ఆ 10 మందిని పిలవండిరా. ఇలాగా 10 మంది మాస్టర్ల దగ్గర ఫ్రంట్ లైన్ 10 మంది ఉండేవాళ్ళు. ఓకే, నేను గమనించింది ఏంటంటే, ఎస్ వీళ్ళు చేయలేకపోవచ్చాం కానీ ఆ 10 మంది ఎక్స్ట్రాడినరీ డాన్స్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఐడియల్గా వాళ్ళు చేద్దామని అనుకుంటారు తర్వాత బయటకు వచ్చి. అలా చేసేటప్పుడు 100 మంది అవుతారు, కథ పల్చన అవుతుంది, మజ్జిగ పల్చన అవుతుంది గ్యారంటీగా. ఆ రోజున 7 సాంగులు తీసుకొని ఒక మాస్టర్ చేసేసి వెళ్ళిపోయాడు సినిమా అన్నది అలా కాదు. డెఫినెట్గా 7 పాటలకి 7 వస్తారు. అసలు మామూలుగా పాటలే లోపలికి వెళ్తాయో లేదో తెలియదు. అవుతున్న స్పీడ్ నేను ఐ యూస్ టు బి దేర్ ఇన్ ద ఎడిటింగ్, మాన్యువల్ ఎడిటింగ్ నేను చేస్తున్నాను సార్ సాంగ్స్కి. సార్ ఒక చరణం తీసేస్తే అనే దాకా వస్తుంది అప్పుడు. అంటే డెఫినెట్లీ ఒక చరణం తీసేస్తే అంటే ఇక్కడ పాట తీసేస్తే అనే దాకా వస్తుందని నేను బిలీవ్ చేశాను. సో ఆ ఇండస్ట్రీలో
డిమాండ్ సప్లై తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది అనేది నేను గమనించాను. దెన్ ఐ రియలైజ్ కాదు, దీనికి ఇలా కాదు, కొరియోగ్రఫీ అనేది ఓకే, ఐ లెర్న్ కెమెరా, ఐ లెర్న్ ఎడిటింగ్, ఐ లెర్న్ టైమింగ్, ఇవన్నీ దాని తర్వాత తెలిసినప్పుడు నేను నా ట్రాక్ మార్చుకుందామని నేను ప్రిపేర్ అయ్యి లక్కీగా అదే టైంలో మాస్టర్ అవ్వాల్సి వచ్చింది. ఫోర్స్ఫుల్ కండిషన్స్లో మాస్టర్ అవ్వాల్సి వచ్చింది. ఒకటి బలవంతాన నన్ను ఇండస్ట్రీ నుంచి ఒకరు బలవంతాన నడదా అంటున్నారు. ఒక 6 నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉండమన్నారు. నాకు అర్థం కాలేదు, అదేంటి ఎవరి కోసం నేను దూరంగా అది ఆ స్టోరీ నాకు తెలుసు, మీరు చెప్తారు ఇప్పుడు అది. చెప్పను బట్ పేర్లు ఎందుకు కానీ అదే అలాగే చెప్తున్నాను. ఒకరు నేను ఒక పెద్ద ప్రముఖ హీరోని వేరే అంటే యాక్సిడెంటల్గా ఆయన కారు దిగారు, నేనేమో లోపల నుంచి బయటకు వస్తున్నాను, నేను డాన్స్ చేయించాను, భుజం మీద చేసాం, పక్కకు తీసుకెళ్ళారు, జస్ట్ పక్కకు తీసుకెళ్ళారు. ఈ లొకేషన్లో ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్లీ యూనియన్ ఫోన్ చేసేసి పలానా మాస్టర్ గారు అసిస్టెంట్ మా హీరోని ట్రాప్ చేసేస్తున్నారు సినిమా సాంగ్స్ అడగడం కోసం అని చెప్పి, నాకు ఏమనకని తెలీదు. అయిపోయింది, మాట్లాడేశాను. నువ్వు చేస్తున్నావా దీనికి అసిస్టెంట్గా అని అడిగారా? లేదండి నేను చేయట్లేదు, నేను ఊరికే ఏదో వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ చాలా రోజుల తర్వాత చెన్నై నుంచి వచ్చి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాను. అప్పటికే నా దగ్గర పనిచేసిన డాన్సర్లు చాలామంది ఉన్నారు, గ్రూప్ కూడా నేను వాళ్ళని పలకరిద్దామని వచ్చాను అని చెప్పి నేను వెళ్ళిపోయాను. మంచిగానే వెళ్ళిపోయాను. కట్ చేస్తే ఒక నైట్ 9ంటికి నాకు సంబంధించిన ఒక మాస్టర్ చెన్నై నుంచి ఫోన్, అర్జెంటుగా చెన్నై రండి అని. నేను తర్వాత రోజు పొద్దున్న సాయంత్రం దాకా మాట్లాడ్డా మనిషి. అసలు నన్ను చూస్తేనే విపరీతంగా ప్రేమించి ఇంజనీరింగ్ చదివించాడని విపరీతంగా రెస్పెక్ట్ చేసి మా మాస్టర్ నాకు ఎందుకు మాట్లాడి నేను సాయంత్రం దాకా మాట్లాడితే సాయంత్రం డైలాగ్, ఫస్ట్ డైలాగ్, ఏ మాస్టర్ గారు ఏంటి సంగతులు అన్నాడు. ఏంటి నా విచిత్రంగా మాట్లాడుతున్నా, మాస్టర్ అవుతున్నారా, మా కంపెనీలు తీసుకుందాం అనుకుంటున్నారా అని మొదలెట్టాడు. నాకు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నా సార్, ఎందుకు వెళ్ళాను మీరు పలానా లొకేషన్కి అని అడిగాడు. అప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే దానికి నేను దానికి వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, కాదులే మాస్టర్ అవుదాం అనుకుంటున్నాను అనుకున్నా. సరే అయితే ఒక నిమిషం ఉండండి మాస్టర్ అని చెప్పి నేరుగా యూనియన్కి వెళ్ళి మాస్టర్ అవడానికి ఎంత టైం సార్ 6 months ఉంది, కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ మీద ఇచ్చేయమండి, ఇచ్చేసేయండి అయితే అని చెప్పి అంటే కంపోజింగ్ అసిస్టెంట్ కార్డ్ని హ్యాండ్ ఓవర్ చేసి మాస్టర్ కార్డ్ తీసుకోవాలి. ఓకే, సైన్ చేసి దానికి ఆ కార్డ్ తీసేసుకొని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి ఇప్పుడు పిల్లలు మాస్టర్ అని అన్న, మాస్టర్ అయ్యాను అని చెప్పా. ఏంటి అన్నాడు. అవును ఇప్పుడే వెళ్ళాను, మీకు అర్థం కాలేదు నేను చెప్తున్నది, సో మీకు అర్థం కాలేదు నేను చెప్పింది, అసలు నాకు ఆటే లేదు, బట్ ఎనీవే మీరు పుష్ చేశారు కాబట్టి నేను మాస్టర్ అయిపోయానండి అని చెప్పి వచ్చి ఐ డిడ్ సాంగ్ విత్ వన్ ఆఫ్ ద ఆకాష్, తమిళ్ హీరో ఆకాష్ ఉన్నారు కదా, ఆయనతో ఒకటి ఇమీడియట్లీ సాంగ్, అది కూడా గ్రూప్ సాంగ్. అలాగే ఇంకో సాంగ్ ఏదో 3 songs ఏవో టక్ చేస్తున్నాను. మళ్ళీ ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన కాదు, వాళ్ళకి సంబంధించిన ఒక ముఖ్యమైన దగ్గర ఒక 6 నెలలు ఉండకూడదు. అదేంటి 6 నెలలు ఉండకూడదు, పని వేగంగా జరుగుతున్నప్పుడు 6 నెలలు ఉండకూడదు, ఇదేంటి? ఓకే సరేనండి, నేను సరే రెస్పెక్ట్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు నాకు ఆ మర్యాద వాళ్ళు ఇచ్చారు కాబట్టి అని చాలా పెయిన్ఫుల్గా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు నా గేట్ దగ్గర ఒక కవర్ పడి ఉంది, కలర్ఫుల్ కవర్. అది అంటే రెగ్యులర్గా ఇండియన్లో ఉండే ఎన్వలప్ కవర్స్ కాదు. ఆ కవర్ చూసి ఇదేంటిది, ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి అడిగా. ఏమో నాకు 3-4 ఏళ్ళకి వస్తుంది నీకు అని చెప్పి నాకు అసలు నువ్వు వచ్చావు కదా 2 ఇంటికి సరిగా వస్తాయి కదా అని చెప్పి కవర్ అక్కడ పెడితే కవర్ చించి చూస్తే ఇట్స్ అన్ ఇన్విటేషన్. అంటే నేను ఒక ప్రాగ్లో ఒక డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది సార్, రెగ్యులర్గా ప్రాగ్లో డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. November 7th నుంచి అట్లా కదా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఐ యూస్ టు వాచ్ ద జర్నల్స్ అవి చదవటం నాకు అలవాటు. అక్కడ ఎవరో పరిచయం అయితే కనుక ఒకసారి ఏం ఆర్ట్స్ తెలిసి పంపిస్తారు అన్నట్టు ఎలాగ ఫ్రెండ్స్ ఏదో షేరింగ్లో నేనేదో పంపించున్నాను. అది 3 ఏళ్ళుగా నాకు ఇన్విటేషన్ వస్తూ ఉంది. ఓకే రండి, మ్యూచువల్ షేరింగ్లో ఒక 8 months వర్క్షాప్ ఉంటుంది, సాల్సా లుంబా నేర్చుకుంటారు మీరు, మీ ఆర్ట్స్ మాకు నేర్పిస్తారు అన్నట్టుగా అది ఇదేంటి ఎవరు చెప్పలేదేంటి నాకు అని చెప్పి దాన్ని ఐ ఇన్ఫార్మ్ టు యూనియన్. ఇట్లాగ నేను కొత్తగా ఇంతవరకు పేర్లే వినలేదు మీరు ఈ డాన్స్ ఫామ్స్, సాల్సా లుంబా కొత్తగా వస్తున్నది, ఇప్పుడు లుంబాడా అంటారు చాలామంది, ఇప్పుడు జస్ట్ మన నోరా ఫతేహి ఫేమస్ వద్ద. అయితే అది నేర్చుకోవడానికి యూనియన్ బెనిఫిట్ అవుతుంది, తెలిసిన నేర్చుకున్నాం, అది పెద్ద పని కాదు, 8 months లోపల అయిపోతుంది, పర్మిట్ మీ ఫర్ 8 months అని చెప్పి నేను లెటర్ పెట్టాను.
యూనియన్ విపరీతంగా అప్రిషియేట్ చేస్తుంది. ఓకే. మంచి మంచి ఐడియా. షమక్ దేవర్ కూడా ఇంకా రాలేదు అప్పటికి. షమక్ దేవర్ ఇంకా రాలేదు ఇంకా. సో నేను ఐ వెంట్ టు లండన్ వెళ్ళి కోర్స్ చేస్తున్నాను. పొద్దున్న ఒక 9 o'clock కల్లా క్లాసులు అయిపోతాయి. నేను 2 గంటలు నేర్పాలి, వాళ్ళు నాకు 2 గంటలు అయిపోయి. దెన్ ఆఫ్టర్ దట్ నేను నాకు నో వర్క్ వెళ్ళి నాకేం అలవాట్లేవు. పోయి ఒక పిచ్చి బుక్స్ చదువుతూ కూర్చున్నాడు. ఒకే రోజు అక్కడ కూర్చుంటే ఫాదర్ ప్లస్ ప్రొఫెసర్ ఆయన ఏం చేశాడంటే, ఏంది రోజు ఇక్కడే కూర్చుంటున్నారు ఖాళీగా? లేదంటే నాకు ఇట్లా క్లాసెస్ దీని మీద వచ్చానండి. ఓకే, ఖాళీగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఏదన్నా కోర్స్ చేయొచ్చు కదా. ఏం కోర్స్ చేస్తారండి అంటే ఇలాగా. సో కాకపోతే 4 సినిమాకి సంబంధించిన 4 డిపార్ట్మెంట్స్లో మీకు నైపుణ్యత ఉంటేనే దానికి ఎంట్రీ ఇస్తారు. ఇట్స్ అ కోర్స్ ఫర్ 18 members ఓన్లీ అని. నాకేం తెలుసు డ్యాన్స్లో అంటే ఐ లెర్న్ కెమెరా, లెన్సెస్, ట్రాకింగ్, ఇంకా దాంట్లో ఎడిటింగ్ 2 తెలుసు, డాన్స్ తెలుసు, పాటలు పాడడం అవన్నీ పనికిరావండి. ఇంకా చెప్పండి అంటే దట్స్ నాట్ మీకు ప్రొఫెషనల్గా తెలిసిన విషయాలు చెప్పండి. దెన్ మా ఫ్రెండ్ ఒక ఆయన అంటే పరిస్థితి ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లో అప్పుడు ఒక 5 కాపీలు రాయాలంటే 5 కాపీలు రాయాల్సిందే. నాట్ జిరాక్స్ ఇవ్వలేని చిన్న కంపెనీలు తమిళనాడు. నేనేంటంటే తమిళ్ రాయటం నేర్చుకోవడం కోసం ఒక వ్యక్తి దగ్గర కూర్చొని రోజు రాస్తున్నాడు. నాకు నేర్పించండి అంటే ఇది రాయి అని చెప్పిన ఆయన ఒక కాపీ రాయించుకునేవాడు నా చేత. సో అలాగా అదేదో రాశాను ఓకే అని చెప్పి నేను ఫోన్ చేసి, గురు అదేంటిది అప్పుడు రాసేవాడిని, తమిళ్ రాసేవాడిని, దాని స్క్రీన్ ప్లే అంటారు అట్లా, నాకు స్క్రీన్ ప్లే తెలుసండి. సో దెన్ ఐ గాట్ ద ఎంట్రీ అండ్ ఆఫ్టర్ దట్ 8 months తర్వాత డాక్యుమెంటరీస్ చేయమని చెప్పి వాళ్ళే స్టే ఫండ్ ఇచ్చి పంపించారు. దెన్ ఐ కేమ్ హియర్. అంటే మన సోషల్ అవేర్నెస్లో మనకున్నటువంటి సామాజిక ప్రాబ్లమ్స్ మీద, సమస్యల మీద ఏదన్నది అంటే ఐ హ్యావ్ టేకెన్ నవజీవన్ ద న్యూ లైఫ్ అని అప్పటికి మనకు స్ట్రీట్ చిల్డ్రన్ది చాలా పెద్ద ఇష్యూ ఉండేది. ఈవెన్ సెకండ్రాబాద్ స్టేషన్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఫిల్ విత్ కిడ్స్. అంత పెద్ద మంచి యూత్, కాకపోతే ఇంట్లో పేరెంట్స్ గొడవల వల్ల, లేకపోతే సింగిల్ పేరెంట్ వల్ల, లేదంటే వ్యసనాలకు అలవాటు పడి, లేదా సరదాగా తిరుగుదాం అన్నట్టు ఇట్లాంటి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళ మీద నేను ఒక డాక్యుమెంటరీ చేయాలి. దాని మీద ఐ డిడ్ హోంవర్క్ అండ్ ఐ మేడ్ ఎ డాక్యుమెంటరీ అండ్ ఫార్వర్డ్ ఇట్ టు, అంటే వాళ్ళే స్టేఫండ్ ఇచ్చి పంపించారు. 3 పేమెంట్స్ కూడా వాళ్ళే ఇచ్చి పంపించారు. సో ఐ ఫార్వర్డ్ ఇట్ టు కమ్ అగైన్ ద యూనివర్సిటీ దాన్ని అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించింది. సో ఇట్ వాస్ సెలెక్టెడ్ ఫర్ ద US స్క్రీనింగ్. ఒక 50 to 55 స్క్రీన్స్కి 5 days 7 days టైం. అన్ఫార్చునేట్లీ నాకు నా పాస్పోర్ట్ ఎక్కడో మిస్ అయింది. మా ఫాదర్ ఫనీగా సరే తడిసింది కదా అని చించేశారు. నాకు కొత్తది అప్లై చేయాలంటే అది కేసు అవుతుంది. సో లైక్ దట్ అది. సో అప్పుడు నేను US వెళ్ళలేకపోయాను. కానీ స్క్రీనింగ్ జరిగినప్పుడు ఐ గాట్ ద బెస్ట్ అప్రిషియేషన్ అవార్డ్. అక్కడి నుంచి వాళ్ళు ఇది చేసి పంపించారు. దెన్ ఐ గాట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చాలా చేశాను. నేను ఒక 60 డాక్యుమెంటరీస్ దాకా కూడా చేశాను. 60 వీటి మీద డిఫరెంట్ ఇష్యూస్, హాస్పిటల్స్ మీద, వాటి మీద. దెన్ బట్ ఇట్స్ ఫర్ ఛానల్స్, టీవీ ఛానల్ 9 అని ఆస్ట్రేలియన్ ఛానల్స్కి, తర్వాత బెల్జియం. కాల్చక్ర అని జరిగింది మనకి. ఆ కాల్చక్ర మీద నేను డాక్యుమెంటరీ చేశాను రిగార్డింగ్ కాల్చక్ర ఇస్ నా బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ ఇది పాజిటివ్ నోట్లో జరిగే బ్లాక్ మ్యాజిక్ ఇష్యూ. సో దాని వెనకాల ఎందుకని దాని ఆ బిలీవ్స్ ఎందుకు ఉన్నాయి, పర్టికులర్లీ మాంగ్స్లో ఎందుకని బ్లాక్ మ్యాజిక్ నమ్ముతారు, దీని మీద నేను ఐ డిడ్ సమ్ హోంవర్క్. అంటే అది జరిగినప్పుడేమో అది వర్క్ ప్రాసెస్లో నేర్చుకుంది. అది తర్వాత హారర్కి పనికి వచ్చింది. అలాగా బాగుమతి వచ్చింది. హారర్ గురించి లేదా వాటి గురించి అన్నప్పుడు రీసెర్చ్ చేసుకునేటప్పుడు అది పనికి వచ్చింది. సో సామాజిక స్పృహ మీరు అన్నట్టుగా మనిషి ఒక పిల్లాడు ఎందుకు మారుతాడు, ఎందుకు దెబ్బతింటాడు అనేది వేరే సినిమా పనికి వచ్చింది. ఇప్పుడు చెప్పండి డాన్స్ ఈ సినిమా ఏదో ఎక్కడో నేర్చుకుంటే అది వేరే చోట ఎక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ ఏది నేర్చుకున్నా మళ్ళీ ఫైనల్గా దేవుడు అక్కడ కనిపిస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అయితే ఇప్పుడు సినిమా దర్శకుడు సారీ లెట్ మీ కంప్లీట్. అండ్ ఆ తర్వాత నేను డైరెక్టర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, మాస్టర్ గారు మీ వల్ల నేను డైరెక్టర్ అయ్యానని చెప్పాను. నిజంగా అంటే నువ్వు చదువుకున్నావు సార్, నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు దేవుడు అన్నాడు. సో ఆయన 6 నెలలు దూరంగా పెట్టడం, ఆయన చెడుగా ఆలోచించడం మంచిగా ఆలోచించడం తెలియదు కానీ బట్ ఐ గాట్ ద
ఆ 6 months బ్రేక్ అనేది మనకి ఎన్ని చేసింది. ఒక డైరెక్టర్ వచ్చేసాడు చివరికి. అంటే ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు మీరు ఇప్పుడు చేసుకుంటే ఫస్ట్ మీరు హీరోగా చేసింది అల్లరి నరేష్ గారు. రాజీవ్ కనకాలతో చేశాను సార్. రాజీవ్ కనకాలతో చేశాను, అల్లరి నరేష్ గారితో చేశాను. అల్లరి నరేష్ గారు అప్పుడు మంచి పెద్ద హీరో. మన మన్యం రమేష్ గారు ప్రొడక్షన్ హౌస్ చేశాను. ఆ తర్వాత పెళ్లి జమీందార్. అంటే జనం మెచ్చింది రంభ కాబట్టి అవి కూడా. కానీ కానీ ఆకాశరామన్న కూడా బాగుంటుంది. ఆకాశరామన్న రివర్స్ స్క్రీన్ ప్లే సార్. యాక్చువల్గా తొందరపడి కోయిల్ ముందే కూర్చుంది. అవి అప్పుడే నేర్చుకొని వచ్చాను కదా. ఏదన్నా అంటే క్లైమాక్స్ని నేను ఫస్ట్ సీన్ కింద పెట్టి ఇప్పుడున్న నాలెడ్జ్లో అది బాగా అర్థం అవుతుంది. చాలా ఇప్పుడు అర్థమవుతుంది. రాజీవ్ కనకాల, అల్లరి నరేష్ గారు, శివాజీ గారు, మన అమ్మాయి కేర్లెట్ అప్పటికి అమ్మాయి కూడా మంచి మంచి టీం. నాగబాబు గారు, అందుకే మన్యం రమేష్ గారు అందరూ. సో అది రివర్స్ స్క్రీన్ ప్లే అప్లై చేశాను. అంటే సినిమా క్లైమాక్సే ముందు నేను చెప్తాను, కానీ క్లైమాక్స్ అనుకోరు, ఫస్ట్ సీన్ అనుకుంటారు. మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి ఆపుతాను. ఫినిషింగ్ మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి. ఇప్పుడు అది స్టైల్. ఇప్పుడు అది అర్థం అవుతుంది. అప్పటికి కొంత ఆ మాట డైరెక్ట్గా నాగబాబు సినిమా చాలా బాగుంది, కానీ ఒక 3 years తర్వాత వస్తే బాగుంటుంది అన్నారు. అంటే ఆయన ముందే గేసుకొట్టారు. అంటే అర్థం మంచి సినిమా, బట్ నీడ్ టు ఆడియన్స్కి ఇంకా నువ్వు చాలా తొందరగా వచ్చావు అన్నారు. అందువల్ల దాని తర్వాత ఆలోచన చేసింది పెళ్లి జమీందార్. ఇప్పుడు ఆడియన్స్లో ఉండాలి కాబట్టి అది యాక్చువల్గా బాలమిత్ర, చందమామ ఓ రాజు అవ్వాలంటే ముందు ఎక్కడన్నా పక్కన ఊర్లో భిక్షాటనం చేస్తా తెలుస్తుంది నువ్వేంటో అనేది చిన్నప్పుడు చదువుకుని కదా. దాన్ని మోడరేట్ చేసి అదే కదా శివాజీ, రజనీకాంత్. మన రజనీ సార్ది తంపీకి ఎంత ఊరిలో ఒక సినిమా ఉంటుంది. అలానే కాదు సార్. యాక్చువల్గా అగర్వాల్స్ ఒకరు ఉన్నారు, డైమండ్స్ బిజినెస్ చేస్తారు, బాంబే నుంచి. చాలా పెద్ద ఫ్యామిలీ, అంటే అన్బిలీవబుల్ లెవెల్స్ ఆఫ్ ఇదనమాట. అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు నెక్స్ట్ వార్స్ వస్తున్నా హైదరాబాద్లో సేల్స్మెన్గా పనిచేస్తారట. హైదరాబాద్ ఎందుకు అనుకుంటారంటే కొద్దిగా హిందీ తెలిసిన ప్లేసు. అదే ఆ సెక్టార్స్లో ఎక్కడో అగర్వాల్స్లో ఎక్కడన్నా ఖచ్చితంగా పిల్లాడు వాళ్ళ అబ్బాయి అని చెప్పారు అంటారేమో. నార్త్ కాకుండా సౌత్లో సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ నెల రోజులో 2 నెలల్లో లేదా సంవత్సరం వాడు అసలు వాళ్ళ ఫ్యామిలీ పేరే చెప్పకుండా చేయాలి. అదే ఉంది యాక్చువల్లీ ఉంది సార్. పని నేర్చుకోవడం అంటే 10 రూపాయలు విలువ తెలియాలి సార్. 10 రూపీస్ తెలిస్తే 100 రూపాయలు పెద్ద పని కాదు. మనం ఏమంటే మనం చదువుకునే 10 రూపీస్ ఎలా సంపాదించాలని చదువుతాం. కొన్ని కోర్సులు ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు 10 రూపాయలు ఎలా ఖర్చు చేయాలని చెప్పి కోర్సులు ఉంటాయి. అంటే ఆల్రెడీ అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు. అంటే ఐఎమ్ నాట్ జోకింగ్. నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను అందులో 5 పైసలు దేనికి అలాట్మెంట్ చేయాలి, ఆర్మీకి ఎంత ఇవ్వాలి, ఈ డివైడ్ చేయడం చేత కావటం అనేది ఒక ఆర్ట్ అన్నమాట. దాన్ని చదివించే కోర్సులు ఉంటాయి. మన రెగ్యులర్ చదువులకి ముందు నుంచి అది ఓకే, నా పిల్లవాడిని నేను అడ్మినిస్ట్రేషన్ సైడ్ లేదా ఆ సెక్టార్స్లోకి పంపించాలని మనం అనుకుంటే ఇందులో ఈ ప్రాసెస్ని అలవాటు చేయాలి. అంటే 10 రూపాయలు సంపాదించడం అనే దాంట్లో గ్రీడీనెస్ ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టడం అనే దాంట్లో ఒక దేనికి ఖర్చు పెట్టాలన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. కంఫర్ట్నెస్ ఉండి కంఫర్ట్ మీకు వచ్చిన 10 రూపాయలని ఎలా స్పెండ్ చేయడం తెలిస్తే టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ పెద్ద గేమ్ అండి. మనమేమో 10 రూపాయల కోసం పరిగెత్తే ప్రాసెస్ చాలా జరుగుతాయి. బట్ వేరే 10 రూపాయలు ఉంటే నా చేతిలో నేను ఎలా ఖర్చు పెట్టాలని తెలిస్తే నాకు ఒక ఇంజనీర్ మన డాన్స్ యూనియన్లో ఉన్నప్పుడు చనిపోయారు ఆయన, మురళీ గారు ఉండేవారు. ఒకరోజు ఇలాగే స్ట్రైక్ జరిగింది. ఒకరోజు పెద్ద స్ట్రైక్ జరిగింది. వేతనాలు అంటే టాపిక్ అది కాదు కానండి, బట్ చెప్తున్నా, ఏదో గొడవ జరిగింది, చాలట్లేదు, ఎందుకు పెంచరు వాళ్ళేదని వాళ్ళు పెడితే ఆయన ఒకరోజు చాలా చిన్న క్లాస్, చాలా చిన్న టైం చెప్పాడు. ఎందుకు అందరూ బైకులు కొంటున్నారు అన్నాడు. యూనియన్కి వస్తుంది, ఎందుకు అందరు బైకులు కొనుక్కుంటున్నారు? అదేంటి సార్, కంఫర్ట్ సార్ అన్నాడు. సార్ కంఫర్ట్ అయితే కనుక ఇద్దరు కలిపి ఒక బైక్ కొనుక్కోపోయారా? ఇద్దరు కలిసి మీరు ఒక కార్ షేర్ చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఒక లైన్ షేర్ చేసుకుంటున్నారు, బట్టలు కావాలంటే మార్చుకుంటున్నారు. డాన్సర్స్ విషయంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు కలిపి ఒక బైక్ కొనుక్కొని ఇద్దరు ఈఎంఐ కట్టుకుంటే కనుక బైక్ తగ్గుతుంది. అంటే అది 2 డీజిల్స్. అదే ఆ మాట నాకు ఎందుకు రాపించాయి ఎన్ని బళ్ళని, డీజిల్ బొక్క అని. ఇట్స్ నాట్ ఓన్లీ మీకనే కాదు సార్, మీకనే కాదు, 4 బళ్ళు, 4 బైకులు, 4 పెట్రోలు, 4 కన్జంప్షన్స్. అగైన్ ఎంత తవ్వేస్తున్నాము, ఎంత మిస్ఫైర్ అవుతుంది. కానీ కంఫర్ట్ అనే ఒక దాంట్లో మీరు అనవసరంగా చట్టంలో ఇరుక్కుంటున్నారు.
ఒక బైక్ కొనకపోతే కనుక మిమ్మల్ని గుర్తించరేమో సొసైటీ అని చెప్పిన భయంలో ఉన్నారు. అదైతే చాలా ఎక్కువ మందికి ఉంది సార్. అదే ఇప్పుడు మనం చేస్తున్న ఉఫ్ సినిమా అదే. ఉఫ్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ కాదు సార్. హై అండ్ నేను అంబానీకి కూడా ఉండే ఒక భయం ఉంటుంది ఏంటంటే, నేను రేపొద్దున నా కంపెనీని సరిగా రన్ చేయకపోతే నేను కొన్ని కోట్ల మందికి సమాధానం చెప్పాలన్న భయం, ఫియర్ అనేది మాత్రమే నడుతుంది. అమ్మో నేను 3 వారాలైంది దేవుడి గుడికి వెళ్ళి ఈ వారం కూడా వెళ్ళకపోతే నాకు ఇస్తాడు ఏదో ఒక స్ట్రోక్. భక్తి కాదు, అక్కడ భయమే. అదే అయితే ఇప్పుడు ఈ సినిమా ఉఫ్ అనగానే ఒకసారి సైలెంట్ ఫిల్మ్, ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఎందుకు యూనివర్సల్ లాంగ్వేజ్ అంటానంటే సైలెన్స్ అనేది ఏ భాషకైనా కామనే. దానికి మాటల అల్లిక పదాల అల్లిక కంటే ఎమోషన్స్ అల్లిక ఇంపార్టెంట్. కరెక్ట్. పిల్లాడికి మాటలు రావు కానీ పిల్లాడు తల్లిని దూరం నుంచి చూడంగానే ఏడుపు ఆపేస్తాడు. తల్లి కూడా వస్తున్నాం కూర్చొని చెప్పి సైగ చేస్తుంది, వాడు కూర్చుంటాడు. అలాగే ఒక పోలీసు వాడిని చూసిన వెంటనే దొంగకి తెలుస్తూ అతని కళ్ళల్లో కళ్ళు పెట్టుకోవడం. అంటే మాట ఈలు ఉన్నాయి సార్. ఈ అహా వరకు అసలు ప్రాథమిక భాష, అన్నీ అందులోనే ఉంటాయి. ఏంటి అన్నం తిన్నారా, ఏంటి నువ్వేదో హాలీవుడ్ సినిమా చేయబోతున్నా, ఇది ఎక్కడో నిన్నెక్కడో ఎవరితోనో తిరుగుతున్నట్టు చూశాను, సో ఎవరో వెళ్ళిపోతున్నా ఏ. సో ఈ ఈ అక్షరాల మొదటి అక్షరాలలోనే మనకి బోల్డంత లాంగ్వేజ్ ఉంది. అవి మాత్రం కామన్గా ఉంటాయి. హిందీలో అవే ఉన్నాయి, తమిళ్లో అవే ఉన్నాయి. ఇన్ని భాషల గురించి గొడవలు పడుతున్నారు కానీ ఆ అక్షరాలు ఆ ఫస్ట్ లైన్స్ మాత్రం అవే ఉన్నాయి. వీటిల్లో ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ అప్లై చేశాను అంతే. వెరీ గుడ్. అయితే సార్ సినిమాకి రావడానికి జనం అసలు పబ్లిసిటీలు కానీ డైలాగులు కానీ చాంతాళ్ళంత డైలాగులు, డ్యాన్సులు, కామెడీలు, స్కిట్లు ఇన్ని చేసి ఒక 2.5 నిమిషాలు ట్రైలర్ చేస్తేనే థియేటర్కి రావడానికి జనం చాలా ఇబ్బంది పడుతున్న రోజులు. వాళ్ళని ఎలా రప్పిస్తారు సార్ మీరు? అదే 40 years బ్యాక్ పుష్పక్ విమానం వచ్చింది సార్. 4 నుంచి 5 జనరేషన్స్ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయినాయి. చిన్నప్పుడు చిన్న చేతన అనే సినిమా వచ్చింది కదా, 3D ఫస్ట్ టైం, ఎంత పెద్ద హిట్ తెలుసా సార్. అంటే కొత్తదనం అనేది ఉంటే, అంటే దాన్ని ప్రాపర్గా చెప్పగలిగితే మాత్రం, అంటే ఇప్పుడు Pro 16 వచ్చింది కొనాల్సిందే. మీ దగ్గర 100 ఫోన్లు వాడేశారు ఆల్రెడీ, అయినా కూడా Pro 16లో ఏదో ఉంది. వర్చువల్ దీంట్లో క్రికెట్ ఆడాలి వెళ్ళి, ఆ కళ్ళ పెట్టుకొని ఆడుతుంటారు ఇది. సో కొత్త అనే ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అనుకున్నవాడు, కొత్తగా బైక్ వచ్చిందంట, ఇది మార్చి అది కొందాం అనుకున్నాడు, కారు వాళ్ళ యూఎస్బి. అండ్ అలాగే మిస్ అయిన 5 జనరేషన్. మా నాన్న చూసాట థియేటర్లో, నేను చూడలేదుగా, నేను కూడా చూడాలి ఈ సినిమా. సో ఒక కాలనీలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, లేదా కొత్తగా అబ్బాయి వచ్చాడు, అబ్బాయి కోసం నేనేం కొత్త పాటలు, ఇలాంటి వీటి ఈ కొత్త అనే ఎక్స్పీరియన్సే మీ సినిమా యూఎస్పీ. అలాగే డైలాగ్ లేకుండా ఎట్లా చెప్తాడు అని ఒక సర్కాసిజం. ఏంటి వీడి ఇంత పెద్ద, మీరు అన్నారు కదా ఏంటి ఇంతమంది ఇంత డైలాగ్ చెప్తుంటేనే సినిమాకి రావట్లేదు, డైలాగ్ చెప్పకుండా సినిమా ఎట్లా చెప్తాడు అనే ఒక కోపం లేదా ఒక చిన్న విరుపు, వీటితోటి లోపలికి వచ్చి చూసినప్పుడు చెయ్యొచ్చు అనేది. అయితే అనుష్క గారు అరుంధతి తర్వాత అనుష్క గారు మారిపోయారు, సూపర్, అంటే మారిపోయారంటే సూపర్ హీరో, సూపర్ ఉమెన్, 100% టాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. టాలీవుడ్ అని కాదు, నార్త్లో కూడా నేను భాగమతినే ఎక్కువ విలువిస్తాను. అనుష్క వెరీ పాపులర్ టు నార్త్, పాకిస్తాన్, నేపాల్ అన్ని చోట్ల కూడా అనుష్కకి మంచి ఫాలోయింగ్. అదే చెప్తున్నా. ఆ తర్వాత మారిపోయిన తర్వాత అంటే ఇంకా బాగుమతి తర్వాత మళ్ళీ అంత వైబు వచ్చిన సినిమాలు, ఇప్పుడు బాహుబలి తర్వాత చేసిన సినిమా బాహుబలి అయిపోయిన వెంటనే బాగుమతి. యాక్చువల్గా బాహుబలి ఆమెని మీరు ఎలా ఇంప్రెస్ చేయగలిగారు అనేది నాకు ఎప్పటి నుంచి ఉండేది ఒక $1 million క్వశ్చన్. సార్ మీరు ఎలా ఇంప్రెస్ అయ్యారు సినిమా చూసి, కథ విన్నప్పుడు? అంటే అదే మళ్ళీ జడ్జిమెంట్ అంటారు కదా, ఆర్టిస్ట్ జడ్జిమెంటే కదా. 4 ఏళ్ళు వెయిట్ చేశాను నేను. అతని కమిట్మెంట్స్ అలా ఉన్నాయి. అప్పుడు సింగం 3 ఏదో చేస్తున్నారు, లింగా చేస్తున్నారు, మన 5 0 చేస్తున్నారు.
పైప్ లైన్ చాలా మేము మధ్యలో మిమ్మల్ని అడుగుతుండేవాళ్ళం సార్ ఏంటంటే నేను అప్పుడు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు, వెయిట్ చేశాను. కానీ నాకు తెలిసి ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి కరెక్ట్ అని. ఆ అమ్మాయి అయితే నా స్టేజ్ హైట్, పర్సనాలిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి అంటే క్యారెక్టర్ అక్కడ నిలబడకపోతే మీరు అసలు ఊహించుకోలేరు. కరెక్ట్ ఆ కలెక్టర్ రేంజ్ స్టేచర్ మీకు ఆ అమ్మాయి చెప్తే వాళ్ళు మాట్లాడితే కనుక అమ్మాయి వచ్చి అలా కార్ దిగి కలెక్టర్ అంటే కలెక్టర్ ఏమా అనేది అదే ఫీల్ అలా ఫిక్స్. అదే ఐఏఎస్ ఆఫీసర్. అలాగా దానికోసం వెయిట్ చేసాం. తను కూడా పాపం హోంవర్క్ చేసాం. నాకు గుర్తున్నది ప్రొడ్యూసర్ గారు తనది, ఈ సినిమా నేను తప్పితే వేరే ఎవరైనా చేస్తే నీతో మాట్లాడను అని చెప్పింది కూడా గుర్తుంది. మధ్యలో మేము 1-2 సార్లు సోనాక్షిని కూడా అనుకున్నాం, సోనాక్షి నన్ను తెద్దామా పోనీ అలా మ్యాచ్ చేస్తుంది అని అనుకున్న టైంలో కూడా స్వీటీయే కరెక్ట్, అలాగా మళ్ళీ అక్కడే ఆగాలి, వెయిట్ చేద్దాం పర్లేదులేండి అని చెప్పాను. అంటే ఆవిడ కూడా అంది మధ్యలో నాకు ఇబ్బంది పడుతున్నాను. సో అప్పుడే చిన్న 2 షిఫ్ట్లు జరుగుతున్నాయి. బాహుబలి జరుగుతుంది ఒక పక్క, బాహుబలి 1 ప్యారలల్లీ ఇంకొకటి ఏదో రుద్రం ఒక బంచ్లో ఉన్నారు. చాలా బాగా నా వల్ల ఇబ్బంది అవుతుందంటే మీరు వెళ్ళండి అని చెప్పాను. అంటే ఒకరిద్దరు సజెస్ట్ చేశారు కానండి, బట్ పర్లేదులేండి ఇంకోసారి. సో ఒక క్యారెక్టర్గా మనిషి సెలెక్ట్ అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా పాపం ఆ కథ అలాగే బిలీవ్ లాస్ట్ దాకా నేను వదలనంటది. సరే కరెక్టే, కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యాడు సార్. డైరెక్టర్ అవ్వకముందు మీరు డ్యాన్స్లోకి వెళ్ళేవాళ్ళు, ఏం చేయమంటే అది చేశారు. వన్స్ డైరెక్టర్ అయినాక ఒక ఆల్రెడీ హిట్స్ చూశారు, ఆల్రెడీ ఆర్టిస్టులతో పనిచేయడం నేర్చుకున్నారు. అంతా అయిపోయినాక 4 ఏళ్ళు ఒక వెయిటింగ్ పీరియడ్ అంటే మీకు ఎలా మెయింటైన్ అవుతుంది? అంటే డబ్బు ఎలా వస్తుంది? నాకు మాత్రమే కాదు సార్, ఇప్పుడు మీకు మాత్రమే కామన్ యూనివర్సల్ పాయింట్. అవును, అంటే వాళ్ళ పైప్ లైన్స్ అలా ఉన్నాయి, ఆర్టిస్టుల పైప్ లైన్స్ అలా ఉన్నాయి. వాళ్ళ ఈ జాన్రా చేద్దాం అని చెప్పిన వాళ్ళ కమిట్మెంట్స్. అంటే అగైన్ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళలో నాకు కథ నచ్చింది అనుకోండి, నాకు ఇది రిజర్వ్ చేసి పెట్టుకుందాం అనుకోండి. ఇప్పుడు అనుష్క 5 సినిమాలు చేస్తోంది, కానీ 6వ సినిమాని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకుంది బాగ్మతి కథ ప్రకారం. అంటే అమ్మాయికి ఆ కథ సూటబుల్ అని చెప్పి తను అనుకున్నారు కాబట్టి. అలాగే హీరోలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన కథల్లో నేను ఇందులో నేను చూసుకోగలుగుతున్నాను దాంట్లో సెలక్షన్ జరిగిపోతుంది. నేను అడిగిన ప్రశ్న అదే సార్, ఈ సెలక్షన్ జరిగిపోయిన తర్వాత నేను హీరోని కాదని నేను బయటికి రాలేను. ప్రొడ్యూసర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇతను బయటికి తీసుకురాలేరు. నా సంగతి మాట్లాడుతుంటే నేను ఇంకా బ్రేక్ ద రూల్స్ అన్నట్టుగా నేను మధ్యలో ఐ డోంట్ ఫియర్ అబౌట్ చిన్న పెద్ద అని చూడండి. నేను మంచి కథ చెడ్డ కథ దీంట్లో వెళ్తూ ఉంటాను. పాపం కొంతమంది ఒక సినిమా చేశారు, 5 ఏళ్ళ 6 ఏళ్ళు ఆగి ఒక సినిమా చేశారు. దాని తర్వాత మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. యంగ్ చాప్ అతను స్టార్ట్ చేసినప్పుడు 22-23 ఏళ్ళ వయసు. ఈ 6 + 6 12 + 18 ఏళ్ళు పోయింది 3వ సినిమాకి. అంటే అతను ఎంత దీంట్లో ఉంటారు, 40 years అట్ ద ఏజ్ ఆఫ్ 22-23 డైరెక్టర్ అయ్యి 40కి 3 సినిమాలు కూడా చేయకపోతే. అందుకే డైరెక్టర్స్ ఎప్పుడు నెంబర్ తక్కువ ఉంటుంది, ఆర్టిస్టులు ఎప్పుడు నెంబర్. నా పాయింట్ మీకు అర్థం కాల. మీరు ఎలా మెయింటైన్ ఎవరికైనా సర్వైవల్ ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైనా ఏముండదు, ఇల్లు కొనుక్కోవాలన్నా కార్ కొనుక్కోవాలన్నా మినిమం బేసిక్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేస్తారని. ఇప్పుడు మేము ఉన్నాం సార్, మాకు ఎక్కడి నుంచి రావాలి, ఏదో ఒక ఈవెంట్ చేసుకోవాలి, ఏదో కష్టపడాలి. ఈ నెలకు ఒక 5 లక్షలు రాకపోతే నాకు 10 మంది టీం ఉన్నారు, సాలరీస్ ఆఫీసు మెయింటెనెన్స్ రాదు. మీకు ఎలా వస్తుంది సార్? కొంతమంది ప్రొడ్యూసర్స్ ముందు నుంచే ఇంత టైం పడుతుంది అని అనుకున్నప్పుడు శాలరీ వైజ్గా ఇలా మంత్లీ తీసుకోండి అన్న మంచి హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదంటే అడ్వాన్స్ కింద ఉంచండి సార్ టైం పడుతుంది అని చెప్పి అడ్వాన్స్తో సర్వైవ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. చాలామంది అంటే శివుడి దగ్గర ఉపవాసం ఉండబాక మనసు ఆకలి మీద ఉంటుంది, దేవుడి మీద ఉండదు అని చెప్పని అంటారు. నెలాఖరు వచ్చేటప్పటికి ఈఎంఐ గుర్తొస్తుంటే అద్భుతంగా డైలాగ్ రాయమంటే రాయలేరు. సో అది అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ టైమింగ్స్. లేదంటే కనుక నువ్వు ఇది కూడా చేసుకుని రా, ఏం తప్పే ఉందనే సహృద్భావం కూడా ఉండాలి. అప్పుడు వాడు సర్వైవ్ అవుతుంటాడు. ఇప్పుడు నా దగ్గర ఒక టాలెంట్ వచ్చి చెప్పాడు, ఖచ్చితంగా వీడి దగ్గర విషయం ఉందిరా, వీడిని నేనే వాడుకోవాలి నెక్స్ట్ అనే దాంతో పాటు వీడి టాలెంట్ అవతల పక్క కూడా పనికి వస్తుంది కదా, ఆ లైట్ కూడా వెలిగించరా చూద్దాం, ఈ లోపల మళ్ళీ నా టైం నేను కూడా సెట్ అవుతాను.
అంత ఎక్సైటెడ్ స్టోరీ అయితే ఇమీడియట్గా కూడా అది కూడా ఎక్కుతాయి సార్. అదే తప్పదు, ఇది యాక్చువల్గా రియల్ ఎస్టేట్ చేయడం బెటర్ అంటారు. చాలామంది ఇండస్ట్రీకి వచ్చేదానికంటే రియల్ ఎస్టేట్ చేయడం బెటర్, చాలా ఫాస్ట్గా ఎదగచ్చు అని చెప్పి అంటారు. కానీ మీకున్న పేరు, మీకున్న ప్రతిష్ట, మీకున్న గౌరవం రియల్ ఎస్టేట్ వాళ్ళు 100 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి రాదు సార్. అది సినిమా అనేది మ్యాడ్ పీపుల్. పాయింట్ మీకు అర్థమైంది ఎలా సర్వైవ్ అవుతారని అడుగుతున్నది. నేను మీ మొక్కల గురించి అడగట్లా. ఐ నో యూ, మీరు ఎలా సర్వ్ అవుతున్నారో నాకు తెలుసు, మీరు ఎంత బాగా చేయగలరు. అందుకే మీరు ఎక్కడ వెలుగున్నదో అక్కడికి వెళ్ళి నించుంటున్నారు. బాలీవుడ్ ఇప్పుడు మీరు చెన్నైలో ఎక్కడో 6 నెలలు బ్రేక్ పడితే నేను బ్రేక్ తీసుకోవటం ఏంటని మీరు ఆగలేదు. ఇంకొకళ్ళు అయితే ఆగిపోయి ఉండలేరు. ఆగలేదు కాబట్టి మీకు బ్రెయిన్ పనిచేయదు సార్. యాక్చువల్గా డైరెక్ట్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకే చోట ఒకే కథ మీద సంవత్సరాల తరబడి కూర్చుంటే కనుక బ్రెయిన్ పనిచేయదు. యూఆర్ కిల్లింగ్ సో మెనీ బ్రెయిన్ సెల్స్. మీరు ఎన్ని సెల్స్ ఓపెన్ చేస్తుంటే అన్ని బ్రెయిన్ అనేది అంత యాక్టివ్గా ఉంటుంది. అసలు గ్రౌండ్లో లేకుండా ఆట ఆడుతుండ అంటే వన్ ఫామ్ పోతుంది కదా. కరెక్ట్. అంటే అది ఇట్స్ పర్సనల్ సార్. లేదంటే నేను కలగంటున్నాను, నేను బొమ్మని చెక్కుతున్నాను అంటే చెక్కేంత టైము, చెక్కే ఫెసిలిటీ, ఆర్థిక పరిస్థితులు నీకుంటే చెక్తూ కూర్చో. సర్కమ్స్టాన్సెస్ అన్నీ ఉంటే మేక్ ఇట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఫోకస్డ్గా సార్ ఏదైనా కానీ పేపర్ మీదకి వచ్చేటప్పుడు ఫోకస్డ్గానే ఉంటుంది. అది చదవకపోతే ఆ అక్షరాన్ని నేను స్కిప్ చేసి వెళ్ళలేను, ఆ పదాన్ని స్కిప్ చేసి వెళ్ళలేను కదా. కరెక్ట్. నేను ఈ మూవీ యాక్చువల్గా మీరు ఇప్పుడు మనం చెప్తున్న ఉఫ్ మూవీ షూటింగ్ అయితే సెకండ్ కరోనాలో అయిపోయింది. కొంత పార్ట్ ఉంది, అది మధ్యలో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ తూ జూతా మే మకరా, ఈ సినిమా ప్రొడ్యూసర్, ఆ సినిమా డైరెక్టర్. ఓకే. రణబీర్ కపూర్ చాలా బిజీగా ఉన్న టైం, బ్రహ్మాస్త్ర అవి ఇవి చాలా హెక్టిక్గా ఉన్న టైము. అతను ఏంటంటే ఆ టైంలో ఆ సర్టన్ టైంలో షూట్ ఫినిష్ చేయాలి. సో ఆయన ప్రొడ్యూసర్గా సినిమా చేసేసే అంటారు. నన్ను అయిపోతుంది అంటున్నారు కదా, ఆగుదాను. అది కొంచెం ఏదో వాళ్ళకి మళ్ళీ తర్వాత కంపెనీ ఫైనాన్షియల్ ఇబ్బందులు అవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి మధ్యలో షూటింగ్ అయింది, మళ్ళీ డబ్బింగ్ అయింది. మళ్ళీ అనబాకండి డైలాగ్ లేని సినిమాకి డబ్బింగ్ అయింది. డబ్బింగ్ ఉంది, ఎడిటింగ్లు అన్నీ సీజీలు గీజీలు అన్నీ రెడీ చేసేసి వీ కంప్లీట్ ద సెన్సార్ ఆల్సో. ముందే సెన్సార్ కూడా ఫినిష్ చేసి రెహమాన్ గారు టైం దొరకాలి, రెహమాన్ గారు కూడా బిజీగా ఉన్నారు. అసలు రెహమాన్ గారిని ఎలా పట్టారు? మీకున్న మొదటి పరిచయాలా? ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ సినిమా మొత్తంలో అశోక్ మంచిగా బాలీవుడ్లో సెట్ చేసి లేదండి. కంటిన్యూషన్ ఒక ప్రాసెస్లో 3 సినిమాలు అయినాయి. అలాగా ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి, అవి కూడా చేయాల్సినవి. అవి కూడా ఫినిష్ చేస్తాను. బట్ ముందు తెలుగు స్టార్ట్ చేస్తాం. తెలుగు వాళ్ళు తిడుతున్నారు చాలా మంది. నిజంగా మేము కూడా తిడుతున్నాను. నేను కూడా మైక్ ముందు తిడుతున్నాను. మీకు ఎంత టాలెంట్ పెట్టుకొని, టాలెంట్ కాదు సార్, మీరు అన్యాయం సార్ ఇది. మధ్యలో నేను 2 తెలుగు సినిమాలు మిస్ అయ్యాను సార్. డేట్స్ అడ్జస్ట్మెంట్ తేడా కొట్టింది. పెద్ద హీరోలవి 2 మిస్ అయ్యాను. మీకు మంచి అవకాశాలు వచ్చినాయని తెలుసు సార్. నేను తెలుగు మా మిసెస్ కూడా ఎట్లా చూసిన తెలుగు చిన్న చూపు చూస్తున్నారు మీరు. లేదండి సార్, తెలుగు ఎక్కడ తెనాలి నుంచి వచ్చిన వాళ్ళు, తెనాలి నుంచి వచ్చిన తెలుగు నేను సార్ అలా కాదు నేను అంటుంది. మన ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే, అశోక్ మన ఇద్దరం సినిమా చేస్తున్నాం అంటే ఇంకా అది గొంతు తగిన మాట అనండి. బాంబే అలా ఉండదు. మన ఇద్దరం సినిమా చేస్తున్నాండి, పేపర్ సంతకం పెట్టించారు, ఇది అయినంత వరకు కొంచెం మీరు మా దగ్గర. సో ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటిలో స్ట్రక్ అవుతున్నారు అక్కడ. కానీ అది కానీ చాలా ఇబ్బంది అంటే కదా సార్ బాంబేలో షూటింగ్ చేయటం. ఎందుకంటే కంపేర్ టు తెలుగు, వీళ్ళ కాల్ షీట్లు కానీ వీళ్ళ హీరోలు డేట్స్ ఇస్తే పక్కాగా చేసేస్తారు. అదే బాలీవుడ్లో అయితే కనుక డేట్స్ టైంకి రారు అనేది ఒక రూమర్ నడుస్తుంది. అది రూమర్ కాదు, నిజం. ఆ నిజంలో నుంచి మీరు ఇలాంటి సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు అనేది నా ప్రశ్న. సార్ అందరూ అలా ఉంటారు సార్. మీరు చాలా చాలా నర్మగర్భంగా అందరూ అలా ఉన్నారన్నాను కదా. మీ సినిమాలో ఎంతమంది ఉన్నారు అలా చెప్పండి. నా సినిమాలో అందరూ 7 o'clock ఫస్ట్ షాట్ రెడీ. సోహం షా వెరీ 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 డెడికేటెడ్ సార్. అతన్ని సోహం షా అని పిలవద్దు అన్నాడు లొకేషన్లో. సోహం షా అనే వ్యక్తి ఎంత డెడికేటెడ్ అంటే 7 ఏళ్ళు చేశాడు తుంబాడ్ సినిమా. అవును సార్, ఆ తుంబాడ్ గురించి అడగడానికి. యాక్చువల్గా తుంబాడ్ సినిమాకి సినిమా 50వ రోజు అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను సార్ నేను. అతను నాకు పరిచయం లేదు. ఓకే. తుంబాడ్ అప్రిషియేట్ చేయడానికి వెళ్ళా, బాగా మంది హిట్ అయినది. నేను బాంబేలోనే ఉన్నాను కదా అని చెప్పి నా తుంబాడ్ సినిమా ఎవడైనా అసలు పాపం అంత దూరం వెళ్ళి ఎవడో ఆస్ట్రేలియన్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక నాకు మార్కెట్ ఉంది, నేను నన్ను మార్కెట్ చేసుకోగలను అనుకున్న ఐడియా ఉన్నవాడు వేరే. అసలు నాకు ఏముందో లేదో తెలియదు, బట్ నాకు ఆ సినిమానే చేయాలి, నేను అలాగే చేయాలని అనుకుని ఒక ప్రొడ్యూసర్గాను హీరోగాను చేసి దానికి ఇంత పెద్ద అసలు ఈవెన్ సౌండ్ తోటి కట్టిపడేస్తాడు ఆ సినిమా స్టార్ట్ చేయడంతో.
సీజీ వర్క్ భయమేస్తా సెట్స్ సార్ అది. సీజీ నాకైతే తుంబాడు సినిమా ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అందుకనే మీరు సోహం షాతోను అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను. అప్రిషియేట్ చేయడానికి వెళ్ళి ఎలా ఇంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చదువుకున్న ఒక చిన్న కథ. అంటే సార్ నిజంగానే హస్తర్ అనే ఒక క్యారెక్టర్ ఉందండి. ఒక మానసాదేవి కొడుకు దక్షుడు యజ్ఞం చేస్తుంటే పాములన్నీ సర్పజాతులన్నీ అన్యాయం అయిపోతుంటే సమతౌల్యత మిస్ అవుతుంది అని చెప్పని భయపడి ఒక పిల్లవాడు పైకి లేచి నిన్ను చంపడం కోసమే ఇంత పెద్ద యజ్ఞం పెట్టాడు ఇతను, నువ్వు రావద్దని చెప్తాడు. ఒక్కసారిగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మేము ఇంత పెద్ద తపస్సు చేసి అతన్ని యజ్ఞగుండంలో వేద్దామని చూస్తే నువ్వెవడు రావటానికి అని చెప్పి నువ్వు ఆకలితో చచ్చిపోతావు అని చెప్పని శపిస్తారు. బట్ సీరియస్గా వాళ్ళకి ఆ విషయం తెలియదుట. వాళ్ళేదో అలాగ అస్తారని పెట్టుకున్నారు. సార్ అంటే దేవుడు బ్లెస్ చేశాడు ఈ సినిమా అంటే సార్ అసలు మధ్యలో డైరెక్టర్ మారిపోయాడు, ఏం చేయాలో తెలియదు, చాలా మిరాకిల్స్ జరిగాయి. అయినా కూడా మీరు ఆ సినిమాని కన్వే చేయగలిగారు సార్ బ్రహ్మాండంగా అని 50 రోజున ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఏంటి సార్ అంటే 7 crores లాస్ సార్ థియేటర్కి వెళ్ళాను. రియల్గా 7 crores లాస్ అట రిలీజ్ చేసేటప్పటికి. సరే లేదు సార్ మీరు చాలా మంచి సినిమా చేశారంటే అట్లా మాటల్లో నేను ఇలా వెరైటీగా ఛాలెంజింగ్గా ఉండేది అయితే నేను చేస్తాను. అయితే ఉండండి సరదాగా అని చెప్పి నేను కథ చెప్పాను. కానీ సార్ రేపు సాయంత్రం 4 గంటలకు మళ్ళీ చెప్తారా అన్నాడు. ఇప్పుడు చెప్పారు కదా సార్ రేపు సాయంత్రం 4 గంటలకు చెప్తాను. కట్ చేస్తే తర్వాత రేపు సాయంత్రం 4 గంటలకు బాంద్రాలో ఒక చోట ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాం. 20 మంది వచ్చి ఇట్లా కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా కథలా చెప్పలేం, అవును యాక్ట్ చేసి చెప్పాలి. బట్ తిరిగి ఇట్లా పడి ఇవి చూపించి వాడు పడ్డాడు దీన్ని చెప్తూనే పడి కింద పడాలి, వెనక్కి తిరిగి చూస్తే కనుక ఇది ఉంది మీద పడు, ఇలా చెప్తుండాలి, మా యాక్ట్ చేసి చూపిస్తుండాలి. జస్ట్ లైక్ థియేటర్లా ఉంటుంది. అవును 20 మంది కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇలా యాక్ట్ చేసి చూపించాల్సి వస్తుంది. సరే 4 అయిపోయింది, ఎవరు వస్తారు, 4:30 అవుతుండగా టక్మని ఒక 4 మనుషులతోటి ఒక వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు, షారుఖ్ ఖాన్. ఇప్పుడు ఆయన ముందు నేను యాక్ట్ చేసి చూపించాలా? నాకు వెటకారంగా ఉంది సార్ ప్లీజ్ సార్ అంటే నో నువ్వు అసలు అదేం పట్టించుకోబాక, కథ చాలా బాగుందని చెప్పినారు, నిన్న విన్న వాళ్ళు మా టీం ఉన్నారు, మీరు కథ చెప్పండి అన్నాడు. కథ మొత్తం 2 hours యాక్ట్ చేసి చూపించాను. పగడానికి ఒక అయిపోయి చూడండి అన్నాడు. అని సినిమా నేను చేస్తున్నాను, నాకు బాగా నచ్చింది, బడ్జెట్ ఏంటి, ఎవరు కావాలి మీకు టెక్నీషియన్స్ అన్ని మాట్లాడండి. ఇమీడియట్ అక్కడక్కడ ఆన్ స్పాట్ అక్కడ జరిగిపోయింది. అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సోమ్షా అంటే అదే మీరు సోమ్షా కంటే ఇంకెవరన్నా బెటర్గా తీసుకోవచ్చు కదా అని ఒక అనుకున్నారు. అనుకుంటే నేను అన్నాను ఇమేజ్ ఉండకూడదు, ఇమేజ్ ఫీల్ అయితే కనుక అసలు ఆ క్యారెక్టర్ మీరు చేయరు. మరి అప్పుడు తుంబాడి ఇమేజ్ ఉంటుంది కదా. అసలు మీరు సినిమా చూడండి, అందుకే తుంబాడి ఇమేజ్ని మార్చడం కోసం 18 kgs వెయిట్ పెరిగాడు అతను, లుక్ మార్చేసుకున్నాడు. అలాగా అతను సార్ మీరు అసలు తుంబాడు సోంషానా అని చెప్పిన అంటే కానీ అతను అన్నాడు సార్ నేను 45 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అంతా ఫ్యామిలీ అనేది భయపడకూడదు అన్నట్టుగా మొత్తం సంపాదించేసి పిల్లవాడికి మా భార్యకి అప్పగించి నాకు సినిమాలు అంటే ఇష్టం, ఇప్పుడు వెళ్తాను నన్ను వదిలేస్తామంటే మీ ఇష్టం అండి, లేకపోతే ఆయన వదిలేస్తాడు ఆస్తిపోతుందని కూడా పంపించిందని జోకేస్తాడు. సో ఇట్స్ అ వెరీ 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 బిగ్ అంటే షార్ట్ అయిపోతుంది, షార్ట్ అక్కడ అయిపోగానే ఫోన్ తీసుకుంటాడు, అదేదో 80 crore ఓకే 80 రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటుంది, నేను నవ్వుతూ ఉంటా అయిపోయింది నాకు బిజినెస్ అయిపోయింది మాట్లాడతాం. సో ఇట్స్ లైక్ ట్రీట్స్ మీ లైక్ ఎ బ్రదర్, వెరీ 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 జెన్యున్ పర్సన్, వెరీ అతను సినిమా క్యారెక్టర్ పేరు కేసరి. సోంషా అని పిలవద్దు, సోంషా గారు పిలవండి, ఎవరు పిలవద్దు అంటాడు. ఎందుకని అంటే కనుక నన్ను కేసరి అని పిలవండి, నేను కేసరి అని మర్చిపోకూడదు అని. కేసరి అనగానే అప్పటిదాకా అన్నీ ఇలా కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటాడు కదా, టక్కని ఫోన్ అక్కడ పడేసేసి ఆ చెప్పులు వేసుకొని డక్ వాక్ చేసుకుంటూ బయటకు వచ్చేవాడు. లొకేషన్లో కూడా నడుచుకుంటూ ఉంటాడు. ఎందుకు ఎట్లా నడుస్తున్నా లేదు నేను మర్చిపోతానండి గ్రాఫ్ మర్చిపోతాను, నేను పట్టుకోవడం పక్కన అయిపోతాను సార్. నోరాపతితో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు, ఇలాగే చేస్తున్నాడు. సార్ బేసిక్గానే ఆయనకి ఏదన్నా కొంచెం ప్రాబ్లం గురించి ఇట్లా మాట్లాడుతుంది. సో వీ థరోలీ ఎంజాయ్డ్ ద షూట్ అనమాట. అతను కూడా వెరీ వెరీ ఈజీ మ్యాన్. యాక్చువల్లీ నేను నుష్రత్ భరూచా గురించి అడుగుతాను. నుష్రత్ నా చాయిస్ సార్. నుష్రత్ నేను అడిగిన వెంటనే యాక్చువల్గా ఆమె ఆ కంపెనీకి చాలా బాగా చేస్తుంది. ఆ కంపెనీకి ఆ అమ్మాయి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చింది. సోనుగా ట్వీటుగా స్వీటీ అని ఆ మూవీ డైరెక్టరే ఈ సినిమా ప్రొడ్యూసర్. ఓకే వాళ్ళు పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆ అమ్మాయి. సో నుష్రత్ అనగానే సార్ మా కంపెనీలో నుష్రత్ పర్మనెంట్ అంటారు సార్, ఎందుకు సార్ నుష్రత్? లేదు సార్ నాకు నుష్రత్ కావాలి, ఎందుకంటే మీకు నుష్రత్ దగ్గర ఒక ఎనర్జీ ఉంటుంది. అమ్మాయి మామూలుగా బాడీ మాట్లాడుకుంటే ఇట్లా ఇలా మాట్లాడుతుంటుంది.
మన శ్రీనివాస్ గారితో అప్పుడు సినిమా జరుగుతున్నప్పుడు మాది ప్యారల్ జరుగుతుంది. ఓకే. మన ఛత్రపతి జరుగుతున్నప్పుడు ప్యారల్. ఆమె చాలా హుషారుగా మాట్లాడుతుంది. బికాస్ బేసికలీ షీ కేమ్ ఫ్రమ్ థియేటర్స్. థియేటర్ అప్పుడప్పుడు వెళ్ళిపోయి చేసేస్తుంది, అమ్మాయి భయపడదు. సో అది మీకు సోనుగా స్వీటీ గుర్తుంటే అందులో అమ్మాయి కళ్ళతో బెదిరిస్తుండే, చూసారు కదా సార్. నాకు ఆ క్యారెక్టర్ అలాగా, ఈ క్యారెక్టర్ అలాంటిది అని చెప్పిన అంటే కనుక నుష్రత్ వచ్చింది, సోహం షా మా ఇద్దరు డిస్కషన్స్లో వచ్చారు, అండ్ నోరా ఫతే. అనగానే మనకి ఇప్పుడు టాలీవుడ్ లో అయితే నోరా ఫతే అనగానే మొత్తం అన్ని కళ్ళ ముందు ఐటమ్ సాంగ్స్ సార్. వాళ్ళు అసలు యాక్చువల్గా ఒప్పుకోలే, నోరా ఫతే అనే మాట ఒప్పుకోలే. షారీ భాష్మిని ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేశారు. షారీ భాష్మి అప్పుడే ఫ్యామిలీ మ్యాన్లో క్లిక్ అయి ఉన్నాడు, ఫ్యామిలీ మ్యాన్ 2 జరుగుతుంది అనుకుంటా. మిగతా వాళ్ళందరూ ఓకే, కానీ నోరా ఫతే కాదు సార్, మనం కాదండి నోరా ఫతేకి వెళ్దామా సార్, అమ్మాయికి డైలాగ్ రాదు సార్, డైలాగ్ లేదు కదా సార్, అందుకు తీసుకున్నాను. అదేం సార్ అండి, ఎస్ ఆ అమ్మాయి బాడీలో ఏ పార్ట్నైనా కానీ అత్యంత గ్రేస్ఫుల్గా చేయగలిగే డాన్సర్ అమ్మాయి. డెఫినెట్గా నేను వచ్చిన నా బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి నాకు తెలిసిన విషయం, మంచి డాన్సర్ అయితే మంచి పెర్ఫార్మర్ అవుతారు. ఖచ్చితంగా అమ్మాయికి డైలాగ్ మీద భయం ఉండి ఉండొచ్చు, హిందీ రాదు కాబట్టి, ఎక్కడో కెనడా అమ్మాయి, మొరాకో అమ్మాయికి, అమ్మాయి ఇండియా వచ్చి సినిమా చేస్తుంది కాబట్టి హిందీ పర్ఫెక్ట్గా చెప్తున్నాను లేదా అవతల వాళ్ళ దగ్గర నేను మాట్లాడాల్సి వస్తున్నాను, దాంట్లో భయం ఉంటుందేమో. కానీ షోర్ షాట్ అమ్మాయి అయితే పెర్ఫామ్ చేస్తుందని చెప్పాను. సార్ ఇది మీ ఇష్టం, నేను ప్రూవ్ చేస్తానండి అని చెప్పాను. బికాస్ అందులో చాలా షేడ్స్ ఉంటాయి అమ్మాయి క్యారెక్టర్లో, డెఫినెట్గా షీ విల్ సర్ప్రైజ్ యూ. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో డాన్స్ చేయాలంటే ఎవరికైనా కొంచెం బెరుకుంటుంది. అలాంటిది అమ్మాయి చెప్పింది, అమ్మాయి చెప్పింది ఎన్టీఆర్ గారితో చేసి భయం వేసిందని చెప్పింది. ఎన్టీఆర్ గారు ఎనర్జీ నేను చూడలేదు సార్ అని, నేను చూడలేదు సార్. బికాస్ అమ్మాయి చేసిన మిగతా ఎవరు కూడా డాన్స్ చేయరు. ఆ అమ్మాయి డాన్స్ చాలా చేసింది, చేసినా కూడా అమ్మాయితో. మనకు లోఫర్ ఒక సినిమా చేసినట్టుంది, లోఫర్ చేసింది. టెంపర్ ఫస్ట్ పూరి గారు తీసుకొచ్చారు, మన బాహుబలి చేస్తుంది. బాహుబలిలో రాజమౌళి గారు ఆ పాట తనే ముగ్గురులో ఒకరు. అయినా కూడా నా ఫస్ట్ ఆడిషన్కి ఆటోలో ఆడిషన్ తీసుకుంటాను. నేను నరేషన్ ఇస్తుంటే ఆటోలో ఉంది, ఏంటిది ఆటోలో ఎక్కడ సార్, ఐ అన్నోన్ ఫెలో ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ సార్, నథింగ్, ఐ కేమ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్, డోంట్ థింక్ మీ రాంగ్, ఐఎమ్ ఓకే సార్. రైట్ నౌ ఆ అమ్మాయి 47 million ఫాలోవర్స్, ఇంటర్నేషనల్ కాన్సర్ట్స్, చాలా పెద్ద లెవెల్. అందుకే చెప్తున్నాను, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, చాలా మంచి అమ్మాయి, చాలా ఫాస్ట్ గ్రాబింగ్. ఓకే ఇదే కదండి, ఇంతవరకే కదా, డైలాగ్ లేవు, ఒక్క టేక్ కూడా రెండో టేక్ తీసుకోవాలి అమ్మాయి. మీరు నమ్మరు, ఒక్క టేక్ కూడా. మీరు అయిపోయింది, పాట రిలీజ్ అయింటుంది ఈ క్షణానికి తమంచా, మీరు చూడండి, ఆ అమ్మాయి అంత ఫన్ చేస్తుందని మీరు అనుకోరు. తమంచా సాంగ్ ఇటు పక్కన మన సోమ్కి అమ్మాయికి రిలీజ్ అయింటుంది ఇప్పుడే. ఈ హ్యాస్ గివెన్ ఎక్స్ట్రాడనరీ బీట్. రెహమాన్ గారు కూడా మంచి సాంగ్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్తో అసలు పరిచయం ఏంటి? వీటన్నిటికంటే ముందు అసలు యాక్చువల్గా ఆర్టిస్టుల కంటే ముందు సోహం షా ఒక్కరు అయిన తర్వాత ఫస్ట్ అడిగింది ఆయన డైరెక్టర్ అవ్వడం వల్ల మన లవరంజన్ సార్, మీకు ఆయన 2 మాటలు అడిగారు, ఇందులో మీరు హీరో చేద్దాం అనుకున్నారు, ప్రొడ్యూసర్ చేద్దాం అనుకుంటున్నారా అన్నాడు సోహం షాని. సార్ నాకు మనసుకు నచ్చింది కాదు సార్, నేను మీరు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను సార్ అని ఫస్ట్ మాట అన్నాడు. నువ్వు హీరో, నేను ప్రొడ్యూసరు ఫిక్స్, అశోక్ మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఎవరు కావాలి, కెమెరామెన్ ఎవరు కావాలి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కావాలి అన్నాడు. అని మ్యూజిక్ డైరెక్టర్ నా మనసులో ఒకరు ఉన్నారు, మీకు ఎవరైనా ఉంటే ఐడియా చెప్పండి. నా మనసులో ఉన్నారు కానీ కొంత గ్రీడ్ అవుతుందా సార్, బట్ చెప్పాలి అంటే మ్యాచింగ్ విత్ ద స్టార్స్ అని చెప్పండి, పర్లేదండి. రెహమాన్ అంటే నా మనసులో కూడా ఉంది అతనే, రెహమాన్ మీరు రేపు పొద్దున్న అప్రోచ్ అవ్వండి అని చెప్పి అన్నారు. ఐ సెండ్ మా మేనేజర్స్ అప్రోచ్ చేస్తే ఫస్ట్ సార్ రండి, అసలు ముందు మెడ్రాస్ రండి, కథ ఏంటండి, ఏదో డైలాగ్ లేదంటున్నారు, ఎట్లా ఉంటుంది అది అని చెప్పినానండి. ఐ వెంట్ అండ్ కంప్లీట్ నరేషన్ ఇచ్చాను. వచ్చిన తర్వాత పుష్పక్ మూవీకి నేను ఎక్కడో కీబోర్డు ఎక్కడి నుంచో అవుట్పుట్ వస్తే నేను కొంచెం అక్కడ కీబోర్డ్ చేసేసి పంపించాను. సినిమా చేయలేకపోయాను. నాకు అలాంటి సినిమా మళ్ళీ వచ్చింది, ఇలాగన్నా నాకు అలాంటి సినిమా వచ్చింది, నేను సినిమా చేస్తున్నాను అని. కాకపోతే నాకు నేను ఇంకొక 5-6 సార్లు 7-8 సార్లు నరేషన్ తీసుకున్నాను. మీరు 100 సార్లు అడగండి చెప్తానన్నా. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పని. అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్లీ జూమ్ నరేషన్, పూర్తి నరేషన్. ఓకే నోట్ చేసుకుంటున్నాను నాకేం అర్థం కాలేదు ఏంటండి. సరే ఎల్లుండి రండి వచ్చేసండి. ఎల్లుండి దగ్గరికి వెళ్తే ఒక 8 ట్రాక్స్ ఇచ్చేసాడు సార్. ఇదేమన్నా మీరు పర్టికులర్గా ఆ సీన్ అనుకుంటున్నారు కదా,
కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం అశోక్, ఇది నేను ఈ ట్రాక్ నేను మీకు ఇస్తా, ఎందుకంటే నువ్వే నడిచావు, 4 అడుగులు నడిచిన తర్వాత రైట్కి తిరిగి భయపడి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళాలి, దీని తగ్గట్టుగా నేను ట్యూన్ ఇచ్చా, దీన్ని మీరు లొకేషన్లో ప్లే చేయండి. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ అవడం వల్ల మీకు ఇంకా ఈజీ అవుతుంది, దీన్ని పాటలాగానే షూట్ చేసుకోండి. సూపర్ అసలు. సో అలాగే ఇద్దరం హోంవర్క్ చేసి దాన్ని కాదు సార్ నాకు ఇంకొకటి ఏదైనా టోన్ మార్చివ్వండి, ఇక్కడ హెవీగా ఉంది, లైటర్ ఎలా ఇవ్వండి, లేదా ఫన్ యాడ్ చేసి ఇవ్వండి అని చెప్పి మేము డిస్కస్ చేస్తూ ముందు ట్రాక్స్ తీసుకుంటూ షూటింగ్ వెళ్ళిపోయాం. ఫస్ట్ ఆడియో ఎడిటర్ తర్వాత నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్ సినిమా మొత్తాన్ని యూ మేడ్ మై డే అన్నాడు. పొద్దున్నే ఎర్లీ అవర్స్ ఫోన్ చేసి ఒకరోజు దుబాయ్లో ఉన్నాను, ఒక హెవీ మూవీ నిన్ననే డెలివరీ చేసేసి అయిపోయిందిరా నాయన అని ప్రేయర్ చేసి పొద్దున్నే తెల్లవారుజాము 4:30కి ఈజ్ ఇన్ దుబాయ్. అశోక్ అండి సార్ నాకు టెన్షన్ పడ్డా, చూసేసాను ఎడిటెడ్ వెర్షను. సార్ ఏంటి సార్ యూ మేడ్ మై డే అన్నాడు. సార్ ఏంటంటే నిజంగానే టైటిల్ నేను ఆ పని నుంచి రిలాక్స్ అవ్వడానికి అక్కడే అనుకుంది. ఇట్స్ అ వెరీ 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 యూనిక్ చీజ్ అశోక్, వదలొద్దు దీన్ని, గట్టిగా చేద్దాం, నువ్వు దీనికోసం ఎంత తపన పడ్డావో అంత తపన నేను పడాల్సి వస్తుంది, బికాస్ నేను మాత్రమే మాట్లాడుతున్నాను ఇందులో, కాబట్టి నా వాయిస్ కరెక్ట్గా ఉన్నప్పుడే దాన్ని సరి చేద్దాం అన్నాడు. అలాగే సార్ ఓకే అని చెప్పాను అన్న. ఈవెన్ ద ప్రొడక్షన్ హౌస్ సపోర్టెడ్ హిమ్, అంత టైం బికాస్ అసలు మా సినిమాని ఇంటర్నేషనల్గా వెళ్తుందని నేను నమ్ముతున్న వాళ్ళలో ఆయన ఫస్ట్ ఉన్నారు. సో మీకు ఇస్తున్న ట్రాక్లన్నీ కూడా ఎనీ టైం స్పానిష్కి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే చూడండి ఎంత క్లారిటీగా ఉన్నారు, ఇంగ్లీష్కి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ అదర్ కంట్రీస్ అదర్ దీనికి లాంగ్వేజెస్ మార్చుకోవచ్చు అన్న దాంట్లో హీ మేడ్ ద అగ్రిమెంట్, ఎనీ టైమ్ ఐ వుడ్ లైక్ టు డూ దిస్ యాజ్ ఎ స్పానిష్ సాంగ్, అలాగా చేసి అలాంటి ట్యూన్స్ ఇచ్చాడు. సూపర్ సార్, చాలా క్లారిటీ అండి ఆయన. కానీ ఆస్కార్ వచ్చిన ఒక వ్యక్తితో మీ ట్రావెల్ జరిగినప్పుడు మీకు ఎలాగా అంటే ఆ రేంజ్ కనబడతా ఉంటుందా సార్? పెద్ద ఏసీ పక్కన షర్ట్ లేకుండా నిలబడ్డట్టు ఉంటుంది, బికాస్ తాతకు దగ్గులు నేర్పేంతటి వాళ్ళమా అని. కాకపోతే మన నోట్స్ మన ఎక్స్ప్లెనేషన్ మనం క్లారిటీగా ఉండాలి అంటాడు. క్లారిటీగా ఉంటే అసలు ఇంకా వేరే కదా, ఓకే సరే చేసేద్దాం అంటారు. కానీ నేను వెళ్ళేటప్పటికే 2 పాటలు రెడీ అయి ఉంటాయి. కథ చెప్పానండి, కథ చెప్పిన వెంటనే సరే రేపు సాయంత్రం దాకా ఉండండి మళ్ళీ అన్నాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్తే ఒక రేడియోలో సాంగ్ వస్తుంటుంది, నువ్వు ఫస్ట్ హీరో అక్కడ కూర్చొని రేడియో వింటుంటాడు కదా, ఆ అమ్మాయికి సైట్ కొడుతూ ఈ పాట ఎలా ఉంటుందో చూడని చెప్పి రఫ్గా ట్రాక్ రాయించాడు. గ్రహ నక్షత్రాలు మారిపోతున్నాయి, నీ జీవితం వెలుగు రాబోతుంది. కాదు దాంట్లో వచ్చింది మేము ట్రైలర్ కోసం నేను తయారు చేసుకుంది, మీకు అందులో డైలాగులు ఉండవు అనేది మేము ఆడియన్స్కి అండర్లైన్ చేసి చెప్పడం కోసం. బట్ వేరే ఆయన ఇచ్చిన పాట మీరు సినిమాలో చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నీ టైం మారిపోతుంది, నీకు కలిసి వస్తున్నాయి, గురుడు నీ జీవితంలోకి వస్తున్నాడు, శుక్రుడు నిన్ను రైట్ చేయబోతున్నాడు. కరెక్ట్గా అండి. ఎట్లా ఉంటుందంటే యు ఆర్ ఇన్ ఎ రొమాంటిక్ మూడ్, ఆ పాట వచ్చింది అంటే వాడికి దరిద్రం పట్టింది సినిమాలో. సర్కాస్టిక్గా కామెడీ రివర్స్లో ఆ పాట నీకు తగులుకోబోతుంది అన్నట్టుగా ఉంటుంది. సో మీకు ఆడియన్స్కి నెక్స్ట్ టైం రెండోసారి దాని పాట ప్లే చేసిన 3 సార్లు 3 క్యారెక్టర్లకి అప్లై అవుతుంది సాంగ్. ఆ పాట ఎవరి దగ్గరికి వస్తే ఆడ దరిద్రం అంటే 3 క్యారెక్టర్లు ఒక చోట ట్రావెల్ అవుతుంది. అదే టైంలో ఆ రేడియోలో ఆ పాట వస్తున్న టైంలో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆ 3వ చోట వచ్చి కొల్యూన్ అయ్యేటప్పటికీ జరిగే ఇన్సిడెంట్స్. సో నేను పడిపడిన యాక్చువల్ సార్ ఎలా అంటే నో యూ వాంట్ మన దీనిలాగా ముగ్గురు ఒక చోటకి వచ్చి కలవాలి కదా, 3 పాటతోనే కలుపుదాము, అప్పుడు పాట నీకు కనెక్ట్ అయిపోతాడు కదా ఆడియన్. సో వెరీ గుడ్ ఐడియా, వండర్ఫుల్ సార్. అంటే ఇక్కడ పాట మీరు మోగంగానే వీడికుందిరా అనుకుంటారు, ఆ పాట పడింది అంటే ఎమ్మాయికి ఉందిరా. సో దట్స్ ద వే వీ ప్లాన్ ఇట్. అండ్ చాలా హోంవర్క్ చేశారు. మీరు అందరూ అంటున్నారు ఎందుకు చేయలేదు ఇన్ని రోజులే. సార్ ముందు 1.5 year పట్టింది మాకు ఇదంతా ఒక సెటప్ చేసి, ఒక 8 tracks 2 పాటలు, నేను ఒక లెంగ్త్ తోటి లొకేషన్కి వెళ్ళి దీన్ని 1 hour 49 minutes ఒక సాంగ్ లాగానే షూట్ చేసుకుంటూ, ఇక్కడికి వెళ్ళాలి, ఈ బీట్లో మీరు వెనక్కి తిరగాలి, ఇక్కడ ఈ బ్యాంగ్లో పడిపోవాలి, ఇలాగా వాళ్ళకి చెప్పి మీరు చేస్తున్న గ్రాఫ్ని నేను అవతల వ్యక్తితో మ్యాచ్ చేస్తూ, మీరు ఎంత గ్రాఫ్ చేస్తున్నారో నేను నోట్ చేసుకొని నేను రికార్డ్ చేసుకొని, ఆ అమ్మాయి ఎంత ఎనర్జీతో చేస్తుంది కాబట్టి నువ్వు దానికి తగ్గట్టుగా కంప్లీట్ డఫర్ లాగా చేయాలి, ఆపోజిట్లో చేయాలి. ఈ వీటికే పిచ్చి అయిపోయిన తర్వాత డబ్బింగ్లో చెప్పిస్తానికి, డబ్బింగ్లో మీకు పలకాలి, వస్తున్నావా, రావడం లేదు, వెళ్ళకూడదు, ఇవి అనుకోండి డైలాగులు.
నువ్వు వెళ్ళకూడదు. ఉమ్, ఎలా చెప్తారు? ఎక్స్ప్రెషన్లో చెప్పండి. ఉమ్, ఇంకా అలా అంటే నేలను అన్నాను అనుకుంటా. వెళ్ళద్దు అని చెప్పాలి. డైలాగ్ని ఎక్స్ప్రెషన్లో చెప్పాలి. అంటే మీకు భావం అర్థం కాదు. పడతావు అన్నదాన్ని నేను అది రావాలి. సో ఆ డబ్బింగ్ చెప్పడానికి ఒక్కళ్ళకి 3 రోజులు పెట్టింది. అమ్మా బాబోయ్, డైలాగ్ లేదు సినిమాకి. డైలాగ్ లేని సినిమాకి డబ్బింగ్కి అంతంత టైం పట్టింది. ఈ సినిమాలో 23 మంది క్యారెక్టర్లు సార్. 22 క్యారెక్టర్లు మాట్లాడడానికి అవకాశం రాదు. ఒక క్యారెక్టర్ మాత్రం తెగ మాట్లాడుతుంది. వాడు మోగవాడు సినిమాలో. కాదు, 23 క్యారెక్టర్లు ఒక క్యారెక్టర్ తెగ మాట్లాడుతుంది, వాడు మోగవాడు. వాడు ప్రపంచానికి ఏదైనా చెప్దామని విపరీతంగా చెప్తూ ఉంటాడు. మనం అంటుంటాం కూర్చో. సో సీ దట్స్ ప్రాక్టికల్ థింగ్ కదండి. మగవాళ్ళతో మాట్లాడి మనం మగవాళ్ళు అవుతాం. అసలు నిజంగానే ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు అది ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోయింది. లేదు సార్, ఈవెన్ ఎవ్రీవన్, నేను 5 రీల్స్ కలిపి ఒకసారి ఎట్లా చూడవచ్చు. ఎవ్రీ రీల్ మేము ముందు నేను చేసిన సినిమానే, నేను రాసుకున్న సినిమానే, నా ఆర్టిస్ట్లే, నేను 1-10 సార్లు చేయించుకున్న వాళ్ళే, ఇవన్నీ కలిపి దండ కట్టినప్పుడు ఎంత కిక్ వస్తుంది. ఈ 1 గంట 49 నిమిషాల సౌండ్ని ఎక్కడ బ్రేక్ చేసుకుంటూ మిమ్మల్ని హోల్డ్ చేసేది ఎట్లాగా. ఫస్ట్ నా టెన్షన్ అంతా అది ఉంటుంది కదా. ఎందుకని 35 ఏళ్లలో వేరెవరు ఎందుకని ఒక 40 నిమిషాల దాకా వచ్చి ఆగిపోయారు? ఎందుకని అక్కడి నుంచి సినిమాని ఎందుకని ముందుకు చేయలేకపోయారు? దాన్ని క్రాక్ చేయగలనా లేదా? కూర్చోబెట్టి లాస్ట్ సీన్కే క్లాప్స్ కొట్టి బయటికి రావాలా లేదా? ఎంత హోంవర్క్ అయింటుందో అంత హోంవర్క్ అయింది. బట్ కానీ ఏఆర్ రెహమాన్ గారు ఎంజాయ్ చేశారంటే మాత్రం అది అసలు చెప్పాడు, యూనిక్ చీజ్ అన్నారు. యూ మేడ్ మై డే అన్నాడు. యూ మేడ్ మై ఇయర్ అసలు. నాకు ఈ సంవత్సరం మర్చిపోలేదు సార్ ఈ మాట నేను అన్నా. సో లేదు అశోక్, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎంత ఎలక్ట్రిఫైయింగ్ అవుతుందంటే, బట్ డోంట్ ఆస్క్ మీ వైలెన్స్ అలాగా అనబాక, ఓల్డ్ స్టైల్ వద్దు. ఇది ఇప్పుడు క్రింజ్ అని అంటున్నారు కదా, ఆ గ్రూప్స్ చూడాల్సిన సినిమా. సో ఐ విల్ కమ్ విత్ కంప్లీట్ డిఫరెంట్ వే. నువ్వు నాకు లిమిటేషన్స్ పెట్టబాక సార్, కంప్లీట్ ఫ్రీడమ్ ఫర్ యూ. అంటే సినిమాలో మీరు పాట చూస్తే కనుక ఎంజాయ్ ద ఫ్రీడమ్, వైఫ్ గయాతో క్యా ఎంజాయ్ ద ఫ్రీడమ్ అని ఉంటుంది. పెళ్ళం పోతే పోయింది. సో పెళ్ళం ఊరెళ్తేనో పెళ్ళం పోతేనే. సో మీరు నాకు వదిలేసేసి ఆ ఫ్రీడమ్ నాకు కూడా ఇవ్వన్నాడు. సరేనండి. సో ఈ డిడ్ ద థింగ్స్. పర్సనల్ విషయాలు మాట్లాడతారు సార్? ఇట్స్ వెరీ నైస్ పర్సన్ సార్. అంటే పర్సనల్ విషయాలు ఏంటనే చెప్పాను కానండి, వెరీ 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 ఒక్క మాట అన్నారు, మ్యూజిక్ నా లైఫ్ నాశనం చేసిందేమో అని అనిపించింది ఒకరోజు స్కూల్ మానేసిన రోజు. కానీ మ్యూజికే నాకు అన్నీ ఇస్తుందని నేను అనుకోవాలి. గుడ్. అసలు అందులో ఎంత వేదాంతం ఉంది. ఈజ్ వెరీ ఫిలాసఫర్ సార్. మామ చిన్న వయసుకే బాధ్యతలు వచ్చిన మనిషి ప్రపంచంలో ఎన్ని సంబెడి దెబ్బలు తినుంటాడు సార్. మీరు ప్రపంచం మొత్తం చూసేసారు కదా సార్. అంటే ఐ మీన్ సినిమా ప్రపంచం అంటే ఒక డాన్సర్గా ఉండే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని రకాల బాధలు ఉంటాయి. ఆ రోజు ఫుడ్ ఏంటి, ఆ రోజు ఫుడ్గా సార్ ఎన్నిసార్లు నేలందంతారు వాళ్ళు. ఒక పాట ప్రాక్టీసు ఆ క్షణానికి మేము మా టాలెంట్ చూపిస్తున్నాం అనుకుంటారు. కానీ హీరో కన్ఫర్మ్ అయ్యేంత వరకు 25 సార్లు అయితే 30 సార్లు అయితే ఒకే మూమెంట్ని 30 సార్లు చేస్తూ ఉంటే కనుక పర్టికులర్ శరీరంలో ఒక భాగంలో నొప్పి మొదలవుతుంది. ఒక భాగంలో నొప్పి మొదలవుతుంది. అది ఆ భాగం పాపం ఎంత పెయిన్. అరే సార్, నడుములో ఎడ్జెల్లోను బొట్టన వేళ్ళు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత మాట అన్నాడు, జాకీ చాన్ రిటైర్ అయిన తర్వాత మాట అన్నాడు, ఎక్కడ పట్టుకున్నా చచ్చిపోయేంత పెయిన్ వస్తుంది అని చెప్పి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే ప్రాసెస్లో ఎముకలన్నీ నావి చాలా లూజ్ అయిపోయింది, ముక్కు మీద ఏగ వాళ్తే ఇట్లా దులుపుకోలేను అంటాడు జాకీ చాన్. ఎందుకంటే అన్ని దెబ్బలు ఒంటి నిండా. అట్ ద సేమ్ టైం సచిన్ టెండూల్కర్ అతను కాలు కింద పెట్టలేడు ఇప్పటికి కూడా. ఈరోజుకి అందరు మ్యాచ్ కెరీర్ అయిపోయింది, కానీ షూ మాత్రం ఆయనకి ఇప్పటికీ ఆ బొట్టను వేళ ఎడ్జ్ అలా లేపకపోతే అతనికి వెనకాల మడిమల్లో వాటిల్లో నొప్పులు వస్తాయి. సో లైక్ దట్ వీళ్ళందరికీ దాంతోపాటు అపరిమితమైన డబ్బు వచ్చింది కాబట్టి ఆ డబ్బుతోటి వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు. ఆ షూ కొనుక్కోగలిగాడు. బట్ ఒక డైలీ వేసి తీసుకునేటటువంటి ఒక డాన్సర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు ఆ షూ చెప్పండి? ఎంతవరకు వస్తుంది? ఎంతవరకు మీరు నా ఏజ్ని ఎంజాయ్ చేస్తారు? ఏంటంటే కొంచెం బట్టలు వచ్చి పెద్ద పిల్లలు తీసేయండి, వెనక్కి పెట్టండి అంటే 30-35 వచ్చేటప్పటికి వాడు డాన్సర్ కాదని అంటున్నారు. సో ద డాన్స్ పర్టికులర్ ఏజ్ వచ్చేసి అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక 18 ఏళ్ల నుండి ఒక 26 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే లోపలే అది బ్యూటిఫుల్ పీరియడ్. ఎనర్జీ ఉంటుంది వాడికి కూడా. నువ్వు అక్కడి నుంచి నీ ఒళ్ళు ఎక్కువ విరుచుకున్నావా,
45లో నీకు సినిమా చూపిస్తుంది. సరే ఇప్పుడు అంటే వాళ్ళకి ఎలా సార్ వాళ్ళకి ఎలాగా వాళ్ళు ఎప్పుడైనా ఎవరన్నా కనబడుతుంటే మీతో ఎవరన్నా మిస్ చేస్తుంటారా? అంటే నేను ఏం చెప్పాలంటే నాతో పాటు యూనియన్ కార్డు ఒకేసారి మా మా యూనియన్ సెలక్షన్స్ అయినప్పుడు 1200 మంది అండి. నేను ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. నేను ఫస్ట్ ప్లేస్ బృందా మాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు, నేను సెకండ్ ప్లేస్. 1200 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 1200 మంది ఏమయ్యారు అనేది ఇప్పుడు టెన్షన్ నాకు. అదే అంటే ఎంతమంది మాస్టర్లు అయ్యి కనుమరుగైపోయారో మీకు తెలియదు. అంటే ఒక స్టైల్ నేర్చుకొని ఆ స్టైల్కి అప్లై చేసే ప్రాసెస్లో ఆ స్టైల్ పోయింది. కానీ ఇప్పుడు ఇందులో కూడా సారీ మీరు చెప్తున్నారు ఆ స్టైల్ పోయింది. ఆ స్టైల్ పోయింది అనుకోండి, మీ బాడీ లాంగ్వేజ్ ఇంకా మిగతా స్టైల్స్ పలకవు. ఆ పలకపోతే మిమ్మల్ని వెనక్కి వెళ్తూ ఉంటుంది. లైన్ మారిపోతుంటే అసలు కనపడరు. వాళ్ళు ఎలా సర్వే అవుతారు నెక్స్ట్? నాతో పాటు చేసిన వాళ్ళు ఒకరు లారెన్స్ మాస్టర్ గారు డైరెక్టర్ అయిన తర్వాత నేను లారెన్స్ మాస్టర్ గారిని ఒకసారి కలిసాను. నేను మాస్టర్ గారు 2 సాంగ్స్ చేశాను. మొత్తం అసిస్టెంట్స్ అందరిని పిలిచాడు. అందరూ ఇక్కడే ఉన్నారండి, శివగాడు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారేంటి అన్న. ఏం చేయమంటావు, వాడిని ఒకటి మేనేజర్ని చేశా, వాడిని ఒకటి అకౌంటెంట్ చేశాను, నన్నే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి వాడు డేట్స్ చూస్తున్నాడు అని చెప్పి అందరిని పిలిచాడు. వ్యారంటీలో పెద్ద క్లాస్, రే వీడిని ఇంత పని చేశాడు, వాడు డైరెక్ట్ అయ్యి కూర్చొని ఉన్నాడు, మీరు విజన్ లేక అక్కడ కూర్చున్నారని చెప్పి తిట్టేశాడు. వాళ్ళందరూ ఆనందపడతారు, గురు వదిలే గురు, మావాడు ఒక డైరెక్టర్ అయిపోయాడు అని చెప్పి. బట్ నేనన్నా ఎలా అయిపోయింది, ఇలా అయిపోయింది. పెద్ద వాళ్ళు ఇలా అయిపోయిందని మాట్లాడుతుంటే నాకు బాధ వేసింది. కొంత దట్స్ అదే అగైన్ మళ్ళీ మా మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కోపంలోనో ఈగోలోనో లేకపోతే ఆనందంలో ఆవేశంలోనో పంపించేస్తే అది లక్ అనేది. సార్ అది ట్రిప్లెట్స్ అనేది ఇప్పుడు అదొక అదృష్టం సార్. అదొక అదృష్టం. 3 పిల్లలు ఒకే దగ్గర అనేది నేను పేపర్లో చదువుతుంటాం, టీవీలో వార్తల్లో వస్తుంటాయి, సంభ్రమాచార్యాలకు గురి చేస్తుంటాయి. నా కళ్ళ ముందుండే మనిషి ఒకేసారి 3 పుట్టారంటే నాకు ఎలా మేనేజ్ ఎలా చేస్తారు సార్? హెరిడిటరీలో మాకు ట్విన్స్ ఉన్నారు సార్. మాకు ప్రతిసారి మురారి సినిమాల లాగా పలానా ఆ ఇంట్లో మొదటి పిల్లవాడికి మొదటి పుట్టేవాడికి ఇట్లా ఇంకో 2 ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నేను ఆ లిస్ట్లో ఉన్నాను. కానీ నాకు తెలియదు ఆ విషయం. మా ఫాదర్ ఇప్పుడు ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, 3-4 జనరేషన్స్లో ఉన్నారు. కన్సీవ్ అవగానే ట్విన్స్ అవచ్చురా నువ్వు లెక్క ప్రకారం అని చెప్పి మా ఫాదర్ లెక్క చెప్పాడు. సరే అయితే నేను పోషించగలిగే పరిస్థితుల్లో టెన్షన్ లేదు. కానీ 6th month మాకు 3 ఉన్నారని తెలిసినప్పుడు టెన్షన్ పడ్డాను తన గురించి. అదే అంటే 3 మోయాలి కదా, 11-12 kgs వాటర్ తోటి 13 kgs అంటే కనుక తనే అంత హెవీ బాడీ కాదు. ఎలా అక్కడ అంటే నో ఆ అమ్మాయి పవర్ చూసినప్పుడు అర్థమైంది స్త్రీ శక్తి ఎంత ఉంటుంది. అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద సినిమాలు చేస్తుంటానంటే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద నేచర్ ఈజ్ నథింగ్ బట్ ఉమెన్ అండి. లాస్ట్ దాకా అందరేమో 8 నెలలు చేంజ్ చేద్దాం, వాటర్ డాక్టర్లు భయపడ్డారు, నువ్వు అట్లా కాదు అసంపూర్ణంగా పుడితే అర్థం లేదు అని చెప్పని. బట్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ ఫ్రాంక్. 2.5 కోట్లలో ఒకళ్ళు జరుగుతుంటుంది ఐవీఎఫ్లా న్యాచురల్గానే. మా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అని నేను ఒకటి అడిగితే 3 ఇచ్చాడు. మా అనుష్క అయితే ఇంకా జోకులు వేస్తుంటుంది, మీరు ఒక కథ రాయమంటే ఒకేసారి 3 రాస్తుంటారు. అలాగే ఇలాగే టైమింగ్ కాదు. తను బాగమతి చదువుతున్నప్పుడు డెలివరీ ట్విన్స్ అమ్మ అని చెప్పాను. అయితే చంచల బాగమతి అంది. 2 ఆడపిల్లనా అన్న. 2 ఆడపిల్లనా అన్న. నాకు ఆడపిల్ల అంటే ఇష్టం కాబట్టి నేను ఆడపిల్ల అయితే నాకు హ్యాపీగా టెన్షన్ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 3 అని చెప్పలేదు మేము ఎవరికంటే. అవుతుందా 3వ బేబీ ఉందా లేదా తెలియదు మాకు. లేట్ గ్రోత్ అండి, సప్రెస్ చేయండి అని అన్నారు. బట్ మేము అది ఎంకరేజ్ చేయదలుచుకోలేం. సో 3 అనగానే పిల్ల జమీందారు కూడా పుట్టాడా అని చెప్పింది. అంత పొద్దున ఫోన్ చేసి తను భయంకరమైన సెన్సిబుల్. ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడిద్ది అనుష్క. వెరీ గుడ్ సార్. ఎంత మంచి సోలు కనపడగానే మనల్ని పిలుస్తుంది కదా సార్. సినిమా పట్టుకుంటది, సినిమా చేస్తుంది కానీ సినిమా అమ్మాయి కాదు. కరెక్ట్. నన్ను అయితే ఇలా పట్టుకుని ఇలా పిలుస్తుంది. సంగతి ఎలా ఉన్నా అంటే ఆ మనిషికి ఆప్యాయత. అంటే మొదటి నుంచి మనకు తెలిసిన మనుషులు ఇప్పటికీ మేము మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఫెస్టివల్స్కి వీటికి కలుస్తుంటాం. ప్లానింగ్ సంథింగ్ పెద్దది. అంటే మనం పనిచేసిన వాళ్ళతోని ఉంటే ఆ బాండింగ్ సార్ మనం మంచిగా ఉన్నట్టు సార్. సింపుల్ ఏముండదు సార్. సినిమా చివరికి అయిపోయిన తర్వాత, సినిమాలన్నీ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనల్ని పలకరించి 4 స్నేహితులు ఉంటారు. నాకు నాని ఒక మాట చెప్పేవారు, లొకేషన్ రాగానే నవ్వుతూ కనిపించేవాడు, టెన్షన్ లేదు నాకు. అంటే ఏం టెన్షన్,
సో నాకు అతనంటే ఇష్టం, ఆయన అంటే ప్రాణం. నాకు సొంత మనిషిలాగా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు నానిని, స్వీటీని, మాహిర్ అందరం వీ లవ్ హిమ్ యాజ్ ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. పర్సనల్గా మేము బోల్డ్ షేర్ చేసుకున్నాం. వెరీ గుడ్ పర్సన్. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం, ఎలా ఉంది? మంచి ఎప్పుడు చేస్తారు మళ్ళీ నానితో ఇమేజ్? ఎందుకంటే నానితో అంటున్నానంటే ఇది అడగొచ్చేమో అడగకూడదేమో, నానితో ఎప్పుడు పర్సనల్గా మాట్లాడినా టాప్ మూవీస్ లెక్కేస్తే ఖచ్చితంగా ఫస్ట్ పేరు పిల్లజమీందార్ చెప్తాడు. ఆ ఉద్దేశంతో అడిగాను, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కదా. మొదటి క్రష్ అంటారు అలాంటిదేమో. బట్ నిజంగానే అతను తర్వాత బలబల మాట్లాడు ఆయన కూడా అంటారు, నేను స్టేజ్ నువ్వెంత ఎంజాయ్ చేసావు లేదు తెలియదు పిల్లజమీందార్ గురించి. నేను పీజే నడుస్తుంటే నేను అంత ఎంజాయ్ చేశాను, డైరెక్టర్గా ఎంజాయ్ చేస్తాను తెలీదు. సో పిల్లజమీందార్ ఇద్దరికి మెమరబుల్ మూవీస్. ఇప్పుడు పిల్లజమీందార్ అని చెప్తే నానికి ఎంత పేరు గుర్తొస్తుందో అశోక్ పేరు కూడా వస్తుంది. సో అలాగే మీ ఇద్దరం ఆల్రెడీ ఎక్కడో సోల్ కనెక్షన్ అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు మీరు తర్వాత నాకు ఎంత తెలుసు, మీ పేరు ఎన్నిసార్లు మారండి, మీరు బాలీవుడ్కి వెళ్ళండి, అశోక్ పిల్ల జమీందార్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. ఇది ఎప్పుడు సేవ్ చేస్తే ఇలా ఉంటుంది మాది. మీకు రిలీజ్ ముందే కదా మీరు కలవాలి జర్నలిస్ట్గా. లేదు సార్, నానిగారితో పెరిగిన ఇమేజ్లో నానితోటి అంత బ్యూటిఫుల్గా చెప్పే స్టోరీ నేను మంచిది తీసుకున్నప్పుడు చెప్తాను ఖచ్చితంగా. మా ఇద్దరికి ఒక సింక్ ఉంది. నా ఫన్ కానీ నా టైమింగ్ కానీ ఆయన నచ్చుతుంది. ఆయన పెర్ఫార్మెన్స్లో ఆయన భయంకరమైన బలాలేవో అవి వాడుతూ అలాంటి మూవీ చేస్తే కనుక మేబీ ఒక మంచి ఫన్ ఫిల్మ్ నాని చేస్తే బాగుంటుందేమో ఈ టైంలో. మీకు ఒక మంచి టైంలో 2020 తర్వాత 2 పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యాలి తెలుగు హీరోలతోని, ఎందుకు ఆగిపోయాయి? ఆగలేదు, అదే చెప్తుంది. పైప్ లైన్స్ నేను అసలు ప్రయారిటీలు వాళ్ళ ప్రయారిటీలు ఇలా ఉన్నాయి. బట్ నేను కమిట్ అయినవి చాలా పెద్ద స్టార్ మిస్ అయ్యాను సార్, అది మాత్రం మిస్ అయ్యాను ఇంకంతే. దాంట్లో నో డౌట్ ఐఎమ్ వెరీ అది ఏం లేదు. ఒక నెల టైం అంతే, ఒక నెల టైం నాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అయిండేది. 16 సంవత్సరాల్లో సినిమా ఎలా మారింది సార్? ఒక డైరెక్టర్ చేతిలో నుంచి, ఆ డైరెక్టర్కి విజ్డమ్ ఉండి, డైరెక్టర్ టాలెంట్ ఉంటే ఏ రేంజ్కి వెళ్ళారు? కొంచెం ప్రొడ్యూసర్ చేతుల్లో, ప్రొడ్యూసర్ కనుసన్నల్లో ఉండాలంటే ఎక్కడికి పడిపోతాడు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 ఏళ్లలో వచ్చిన అవేర్నెస్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఖర్చు పెడితే మంచి సినిమా ఖర్చు పెడితే మంచి డబ్బులు వస్తాయన్నది రియలైజ్ అయ్యాడు. ఇదివరకు ప్రొడ్యూసర్ అంటే చెప్పలేం కదండి, సినిమా అనేది గాల్లో దీపం. నో, సినిమా అనేది ఇప్పుడు గాల్లో దీపం కాదనేది క్లారిటీ ఉంది. పెద్ద పెద్ద అంబానీ లాంటి కార్పొరేట్లు సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే, ఒకప్పుడు 1800 కోట్లు మాత్రమే చేసి ఇండియా మొత్తం మీద 1800 కోట్ల రూపాయల ఇయర్లీ 1800 కోట్ల రూపాయల బిజినెస్ చేసే సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా 1800 కోట్లు కొట్టగలుగుతుంది. సో ఎకనామికల్గా వీ గాట్ ద బెస్ట్ నెంబర్, స్ట్రెంగ్త్ వచ్చింది. రెండోది ఏంటంటే సినిమా అంటే సినిమా వాళ్ళ అన్న రోజుల నుంచి సినిమానా అంటే మేము కూడా ఒక మిషన్ తయారు చేసే సైంటిస్టులు గానో లేకపోతే నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ గానో రెస్పెక్ట్ ఇచ్చే స్థాయికి సినిమా పెరిగింది. కరెక్ట్. దీంట్లో చదువుకున్న వాళ్ళు కూడా వేరు సెక్టార్స్ ఉన్న 24 క్రాఫ్ట్లతో పాటు సపోర్టింగ్ క్రాఫ్ట్స్లోకి కొంతమంది ఎడ్యుకేటెడ్ రావాల్సి వస్తుంది. సీజీల రూపాన, ఏ రూపాన, డిస్క్రిప్షన్స్ అని, ట్రాన్స్లేషన్స్ అని. సో మచ్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఒక కాస్ట్యూమ్ డిజైన్ తేవాలంటే మంచి చదువు చదివి ఆ టెక్స్టింగ్ ఏంటి, టెక్స్చర్, ఈవెన్ మీకు ఆర్ట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ డిజైనర్స్ అని చెప్పి అంటున్నారు కదా. నో సార్, ఈ టోన్, కలర్ టోన్, ఒకప్పుడు ఇది వేసేయండి రంగు వేసేసి ముందు బ్రైట్గా ఉంటే నో, అలా కాదు సార్, ఇప్పుడు మారింది ప్రపంచంలో. నా ఇల్లు కలర్ ప్యాలెట్ ఇలా ఉండాలి, దాంట్లో డిఐ కానీ ఈవెన్ మీకు సెట్ చూస్తే ఇదేంటి సార్ బ్రైట్ కలర్స్ అన్ని తీసేద్దాం సార్, బికాజ్ ఎవడు ఇట్లా వేసుకోవట్లేదు సార్ ఇళ్లలో, మీకు న్యాచురల్. సో యూఆర్ కమింగ్ అప్ విత్ ద నాలెడ్జ్. సాఫ్ట్వేర్ కూడా మనం మంచి కథగా ఇస్తే కనుక వీ కెన్ గివ్ ద బెస్ట్ థింగ్. అంటే ప్రపంచం మన వైపు చూస్తున్నప్పుడు మనం ఎందుకు పిచ్చి సినిమాలు ఇవ్వాలి? పిల్లలు ఏం చేస్తారు? ముగ్గురు ఇప్పుడు 5th స్టాండర్డ్. బట్ పిల్లలు అనగానే ఆటోమేటిక్ తెలియకుండా ఒక ఆనందం. నో, దే ఆర్ గుడ్, దే ఆర్ డూయింగ్ గుడ్. ఇప్పుడు మన
హోమ్ స్కూలింగే చేస్తున్నాను ఇంకా నేను. అంటే అని ఒక చిన్న టెక్నిక్ వాడుతున్నాము. ఐ అపాయింటెడ్ 5 టీచర్స్. దే విల్ సెలెక్ట్ ద సబ్జెక్ట్ ఆన్ డే. మ్యాథ్సే పలానా 11 గంటలకు మ్యాథ్సే వస్తుంది, 2 గంటలకు సైన్స్ వస్తుంది, ఇలా కాకుండా దే విల్ షఫల్ ద థింగ్స్. దాంట్లో ఒక సంవత్సరం కావచ్చు, 1.5 సంవత్సరం కూడా చదవచ్చు. సిలబస్ కూడా. కానీ వాళ్ళకి పిల్లలకి బయట ప్రపంచం తెలియదు. అదే కమ్యూనికేషన్ అనేది స్కూల్ ద్వారా మాత్రమే అనేది, అంటే పిల్లలతో తిరగాలి, స్కూల్ ద్వారా అంటే వాళ్ళ బాల్యం కదా, కంప్లీట్గా వదిలేస్తాను సార్. సాటర్డే సండే దే విల్ గో అండ్ దే విల్. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళని కూడా కలుపుతాను, ఏజ్ గ్రూప్స్ అన్నీ కూడా కలుపుతాను నేను. అంటే గారు అనే సంస్కృతి పోయింది, నాన్నగారు అనే సంస్కృతి పోయింది. నాన్న ఏముందయ్యా సుబ్బారావు అంటే మేము ఫ్రెండ్లీగా ఉంటామండి అంటారు. బట్ ఫ్రెండ్తో ఉండు. అందరూ ఏం చెప్తారంటే 9 నెలలు కడుపులో ఉంటారు. 9 నెలలు కడుపులో ఉన్న పిల్లవాడు సంవత్సరం అయింది అంటారు కన్నప్పుడు. ఓకేనా? ఎలా అయింది మిగతా 3 నెలలు కౌంట్ ఏది? ఎందుకని 9 నెలలకే సంవత్సరం అంటున్నారు? మీరు పాతకాలంలో ఎప్పుడన్నా ఒక మాట వింటే కనుక మన ఫస్ట్ నైట్ని గర్భాధాన మహోత్సవం అని అంటారు కదా. అలాగే ఒక పసిపిల్లవాడు తండ్రి ఇట్లా పట్టుకోగానే అలర్ట్ అయిపోయి వాడు తండ్రిని రియలైజ్ చేస్తాడు. వాడు ఏడ్చేవాడు కూడా ఆగిపోతాడు. అదే మీకు ఎలా ఆగిపోతాడు, ఎందుకు అని చెప్పినంటే కనుక తల్లి 9 నెలలు మోస్తుంది. ఈ 9 నెలలు మోయాల్సిన స్పెర్మ్ని 3 నెలలు తన కడుపులో మోస్తాడు తండ్రి. ఈ 3 నెలల్లో తయారవుతుంది అది. ఆ 3 నెలలు తయారైనది తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. సో ఇలా తండ్రి కడుపులో 3 నెలలు, తల్లి గర్భంలో 9 నెలలు కలుపుకొని సంవత్సరం అయ్యి ఆ పిల్లవాడు బయటకు వస్తాడు. సో అందుకే తన తండ్రి ఎవరో ఈజీగా రికగ్నైజ్ చేయగలడు. ఇది నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం విన్నాను సార్. సీరియస్, ఇట్స్ ద సైన్స్. 52 కోట్ల స్పెర్మ్ కౌంట్స్లో ఒకటే శివ. అవును, అంతే, ఒకటే శివ. ఆ శివ రెడీ అవటానికి 3 నెలలు తండ్రి కూడా గర్భంలో మోస్తాడు. దాన్ని గర్భధానము అంటారు. అది ఆ ప్రక్రియకి మన హిందూ శాస్త్రాల్లోనూ పేర్లలోనూ మన టర్మినాలజీలోనూ ఉన్న పదం గర్భధానం అంటారు. తండ్రి గర్భం దానం చేస్తాడు తల్లికి. అది 9 నెలలు 9 నెలలు తల్లి కడుపులో మోస్తుంది. అందుకని తండ్రికి కూడా నన్ను పుట్టించావు అన్న రెస్పెక్ట్ ఇవ్వడం మంచిదని అంటున్నాను. కరెక్ట్, సూపర్. అయితే నాకు ఒక్కసారి చెప్పండి, ముగ్గురిని అలా పక్కన పడుకోబెట్టి ఒకరోజు ఇంటర్వ్యూ చేద్దాం. కాదు, అసలుకి ఇంటర్వ్యూ చేద్దాం. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. యాక్చువల్గా యూ విల్ సర్ప్రైజ్ డెఫినెట్గా. ఒక పాప 52 సంస్కృత శ్లోకాలు చెప్తుంది. రావణ శివతాండవ స్తోత్రం చదవగలుగుతుంది. ఒకడేమో కంప్లీట్లీ, అంటే ముగ్గురు ఒకేసారి పుట్టారు కానీ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి. ఒకడేమో ఆస్ట్రోఫిజిక్స్ చదువుతామంటున్నాడు. దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్, దే ఆర్ లెర్నింగ్ డాన్స్, ఆర్ట్ నేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం ఏదైతే అది వాళ్ళు జస్ట్. నేను ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ మీరు చెప్పినట్టే వాళ్ళ ఇంట్లో కూడా ముగ్గురు పిల్లలు. డాక్టర్ నిర్లేప గారు అని వాళ్ళు కూడా ఇంట్లోనే స్కూల్. మన ప్రభాస్ గారు వాళ్ళ బ్రదర్కి కూడా ముగ్గురు పిల్లలు. మన ప్రమోద్ గారు వాళ్ళ ప్రభాత్కి ముగ్గురు. వీళ్ళు కూడా ఇంట్లోనే స్కూలింగ్. పోతే ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. వీళ్ళు ఏంది స్కూల్కి పోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆమె నిజంగా ఆ పిల్ల, చంటి పిల్ల, మీరు నమ్మరు సార్, నేను ఇంటికి వెళ్ళగానే అలా కాళ్ళకు దండం పెడుతుంది. అంటే అసలు ఆ సంస్కారం నేర్పుతున్నారు పిల్లలకి. అమ్మాయి పాట పాడిద్ది సార్. సంస్కారం ఎందుకంటే నాలెడ్జ్ ఉంటే చాలు కదండి అంటారు కొంతమంది. కానీ సంస్కారంతో కూడుకున్న నాలెడ్జ్ ఇంకా అందంగా ఉంటుంది. అంటే నేను అడిగాను, మరి ఎలాగంటే రూల్ ఏముంది, పిల్లల్ని స్కూల్కే పంపాలి. అదే అండి, 6th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు పర్లేదండి, ఎట్లా చదివినా కానీ మనం సర్టిఫికేట్ ఇస్తామండి అని చెప్పి అంటున్నా ఉంటే ఎట్లా అని చదువుతారు అనమాట. ఇప్పుడు మీరు ఈ స్కూల్ మీరు మారుతున్నటువంటి అంటే వీడిచ్చిన టీసీ ఖచ్చితంగా అవతలాడు పని చేస్తుందా? మీకు అర్థమైందా? ఈ స్కూల్ ఏదో నాకు కోపం వచ్చింది, ఈ స్కూల్ మానిపిద్దాం అనుకున్నాను. ఈ స్కూల్లో వీడిచ్చిన టీసీ అవతల స్కూల్ వాడు టెర్రరీ కింద తీసుకుని యాక్సెప్ట్ చేస్తున్నాడు అని అంటాడు. కానీ మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మేము ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతామండి అంటారు. ఓకే, నా పిల్లలు ఎంట్రన్స్ టెస్ట్ రాయగలిగితే నేను 10th కూడా ట్రై ఇస్తాను. అదే ఎందుకు మన ఆవిడ విరించి హాస్పిటల్స్ వాళ్ళ పిల్లలు డైరెక్ట్ 2 IASలు బట్ ఇంట్లో చదివారు.
ఇంట్లోనే చదివా మొత్తం. షీ మేడ్ నిజమే సార్. అదే ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కువ ప్రెషర్ అయిపోతాను సార్. ఇప్పుడు మీరు ఈ కాంపిటేటివ్ వరల్డ్ చూస్తున్నారు. నాకు ఆ మార్కులు అనేది నాకు పెద్ద, నేను చెప్పాక నాకు 1 నుంచి 10లో ఎక్కడొచ్చినా కూడా పర్వాలేదు, 10లో ఉంటే చాలు. కరెక్ట్ అర్థమైంది. నాకు 3 వస్తే 2 వస్తే దానివల్ల వెనక్కిపోతారు. ఏం లేదండి, బాగా చదువుకున్నవాడు ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసేసేసి ఎక్కడో 7,000లోనో 10,000లోనో వచ్చిందని డిప్రెషన్ పోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని చోట్ల నేనే ఎందుకు ఫస్ట్ వస్తాను? కరెక్ట్. అన్ని చోట్ల నేను ఎందుకు ఫస్ట్ వస్తాను? సూపర్ సార్. అసలు ఈ ఫిలాసఫీని నిజంగానే డెవలప్ చేస్తే చాలా మంది కుటుంబాలు బాగుపడతాయి. డిప్రెషన్ పోద్దు సార్. అసలు ఏం సార్, హ్యాపీ లైఫ్, ఒక లైఫ్ ఇచ్చాడు, దాంట్లో పిల్లలు కళ్ళ ముందు ఉంటారు. నో సార్, అట్లా మీ వరకు మీరు చూడండి. నాకు ఈ 5,000 ఉన్నాయి, ఈ 5,000 ఉన్నాయి అంటే షేప్తో ఉన్నటువంటి 10,000 ఉన్నాయి, చూడటానికి 2 కళ్ళు ఉన్నాయి, చక్కగా నవ్వడానికి పళ్ళు ఇచ్చాడు. సో వీవర్ బ్యూటిఫుల్. మనుషులు అంతవరకు అందంగా పుట్టాం. ఎలాగైనా బతుకు. బతుకులేదండి, ఎగ్జామ్ పోయిందండి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఎవరండి చచ్చిపోలేదు? ఇది ఫస్ట్ అది మళ్ళీ అంటారు, ఆడుతుంటే కదా ఉండేది గేమ్లో. డిప్రెషన్ అనేది చాలా చెత్త ఆలోచన. ఎనీవే సార్, సూపర్. అసలుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. నాలెడ్జ్ గివ్ అండ్ టేక్ లా ఉండాలి. ఇంటర్వ్యూ అనేది గివ్ అండ్ టేక్ లా ఉండాలంట. శక్తి ఇవ్వాలి, శక్తి తీసుకుంటాను. అవతల పక్క ఎనర్జీ ఇస్తుంటే, అడిగేవాడు ఎనర్జీ ఇస్తుంటే చెప్పేవాడు కూడా ఎనర్జీ తీసుకుంటాడు. సో షేరింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. వైబ్ అయితే నాకు లేదు, డెఫినెట్గా ఇవన్నీ ఒకేసారి ఇంత కంటెంట్ చూసినా చూడకపోయినా దాన్ని బిట్స్గా నేను అందరికీ పంపిస్తాను సార్. యాక్చువల్గా ఇది నేను సినిమాకి మీతో చిట్ చాట్ చేద్దామని వచ్చాను అంతే. సినిమా ప్రమోషన్ జరుగుతుంది అందుబాటు, అది కదా. బట్ సినిమా కూడా చాలా విచిత్రమైన సినిమా అండి. ఇది విచిత్రమైన సెన్స్ అంటే కనుక నిజంగానే మనిషి ఒకప్పుడు భాష లేని రోజున కమ్యూనికేట్ చేసుకోగలిగాడు కదా. నేను మాట్లాడడానికి అవసరం రాని రోజులు వచ్చినాయి అంటున్నాను. మీరు నేను ఎయిర్పోర్ట్లో ఎదురుపడతాను, చెయ్యి చెప్తాము, మీరు చెయ్యి చెప్తారు, లేదా ఒక ఈవెంట్లో కనిపెట్టాం, మీరు స్టేజ్ కింద ఉంటారు, ఇట్లా చెయ్యి చెప్తారు, భయ్యా అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడతాను, చెయ్యి చెప్తాం, మీరు వెళ్ళిపోతారు సడన్గా ఏదో పని ఉండి, నేను కూడా మర్చిపోతాను. బట్ అట్లానే ఫోన్ వాడు ఇట్లా సో మెనీ బాడీ లాంగ్వేజ్ సైన్స్ ఉన్నాయండి. ఇట్లా రా అంటే బయటకు వచ్చేసే అసిస్టెంట్ ఉన్నాడు, హీరో అసిస్టెంట్. ఏంటంటే అవుతుందా, 1 గంట దాకా పడుతుందా షూటింగ్, అవదా అని చెప్పిన అడిగగలిగేటటువంటి సైన్స్ ఉన్నప్పుడు అన్నిటికీ మాట్లాడాల్సిన అవసరమే ఉంది. నేను బట్ ఐ లర్న్డ్ ఎ లాట్ బై దిస్ మూవీ. చాలా చోట్ల డైలాగ్ తగ్గించవచ్చు అని చెప్పి కూడా అనుకున్నాను. సూపర్. నిజంగానే ఇప్పుడు సుజాత గారు ప్రముఖ స్క్రీన్ ప్లే రైటర్. తమిళ్లో శంకర్ గారి సినిమాలకి, మణిరత్నం గారి సినిమాలకి, అండ్ ఈజ్ బేసికల్ ఎడిటర్ సార్. మంచి కుముదం చాలా సంవత్సరాలు కుముదం అనేది ఎక్స్ట్రాడినరీ నావెల్స్ని కానీ కథలను కానీ ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూస్ చేసి అయితే ఆయన కూడా చెప్పాడు సార్, సినిమా అనగానే ఓ పేజీలు డైలాగులు ఉండకూడదు, ఎక్స్ప్రెషన్స్తో కూడిన కథను నడిపించడానికి మాత్రమే డైలాగ్స్ వాడాలి. ఇందిరా సినిమా గుర్తుందా సార్? ఇందిరా సినిమా అని చెప్పడానికి డైలాగ్ ఏం వేస్తారు చెప్పండి? మొక్కే కదా అని ఎందుకు వస్తుంది అంటే సినిమా కంటెంట్ మొత్తాన్ని ఒక్క లైన్ లాగేస్తుంది. మనం నాటక రంగం నుంచి వచ్చినందువల్ల మనం డైలాగ్ బేస్డ్గాను బాడీ లాంగ్వేజ్ పెద్దగా చెప్తూ ఉంటుంది. కానీ చాలా చోట్ల మౌనం చాలా లవ్ స్టోరీస్ నడిపించింది, మౌనం చాలా భయాన్ని క్రియేట్ చేసింది, మౌనం చాలా పెయిన్ని కూడా ఇచ్చింది. సో మెనీ లవ్ స్టోరీస్ ఆర్ బికాస్ ఆఫ్ సైలెన్స్. కొలాప్స్ అయినా కానీ కలిసినా కానీ సో మెనీ రిలేషన్స్ ఆర్ గాయబైనాయి సైలెన్స్ వల్ల, చెప్పుకోలేకపోవడం వల్ల. అక్కడ మాట్లాడండి, సినిమాలో కూడా ఎందుకు మాట్లాడాలని. వెరీ నైస్, సూపర్ సార్. ఈ ప్రస్తుతానికైతే ఈ కన్వర్జేషను మన అనే సినిమా కోసం మాత్రమే కాబట్టి ఆ ఉఫ్లో 2 రకాలు ఉన్నాయి. అయిపోయిందిరా నాయన అన్నట్టుందా, లేకపోతే ఎంజాయ్ చేసేలాగుందని కూడా మనం చూద్దాం. సెప్టెంబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమాని, ఖచ్చితంగా చూడండి. సైలెన్స్తో వస్తున్నాడు, వైలెంట్గా ఉంటుంది సినిమా, సైలెన్స్తో వస్తున్నాడు. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, డెఫినెట్గా చూడండి. హిందీ సినిమా, హిందీ ఆర్టిస్టులను మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ సినిమాలు మనం డైలాగ్ లేకుండా చూస్తే కనుక, చాలా సినిమాలు చైనా సినిమాలు మ్యూట్లో పెట్టుకుని సినిమాలు చూస్తుంటారు చాలామంది. సో అలా మ్యూట్ కూడా చేయక్కర్లేదు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ తోటి రెహమాన్ గారు దాన్ని మీకు అరటిపండు వచ్చినట్టుగా సినిమా చూపించగలిగాడు. ఆర్టిస్టులు కూడా అలా చేశారు.
ఇట్స్ ఛాలెంజ్. ఇట్స్ వెరీ అందరికీ ఒక టాలెంటెడ్ ఉన్న అందరికీ ఛాలెంజ్, ఆర్టిస్ట్కి కానీ డెఫినెట్గా గ్రేస్ ఉన్న ఆర్టిస్టులు. అవన్నీ అనుకోరు మీరు. లాస్ట్కి సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు నా దగ్గర చూసావా 2 గంటల డైలాగ్ లేకపోయినా కథను అర్థం చేసుకునే టాలెంట్ ఉందని అంటారు వాళ్ళు కూడా. ఆడియన్స్ అంటారు కదా, చూసారా మీరు అక్కర్లేదు బాబు నాకు చెప్తే నాకు చాలా నాలెడ్జ్ ఉందని చెప్పి ఆడియన్స్ ఫీల్ అవుతాడు. సూపర్ సార్, సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్, మనందరికీ తెలిసిన దర్శకుడు. ఇంకా నేను భూమి ఫడ్నేకర్ గారి గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. పాపం ఇప్పటికే నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది, ఆయనకి చాలా పని ఉంది. ప్రస్తుతాన్ని వరకు బ్రేక్. సైలెన్స్తో వస్తున్నారు, వైలెన్స్గా ఉంటుంది. ఉఫ్ అనే సినిమా ఎంజాయ్ చేయండి థియేటర్స్లో. సెప్టెంబర్ 5వ తారీఖు విడుదలవుతుంది. సూపర్ సూపర్ టాలెంటెడ్ పీపుల్ని ఎప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. అలాంటి ఒక సూపర్ వ్యక్తే మన అశోక్ గారు. చూసి మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అనేక విషయాలు మాట్లాడుకున్నాం, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ శివ మల్లల.